ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 510 ರಿಂದ 520. जले वापि स्थले वापि लुटत्येष जडात्मकः नाहं विलिप्येतद्धर्मैः घटधर्मैर्न भूयता कर्तृत्वभोक्तृत्वखलत्वमत्तता जडत्वबद्धत्वविमुक्ततादयः बुद्धेर्विकल्पा न तु सन्ति वस्तुतः स्वस्मिन् परे ब्रह्मणि केवले द्वये सन्तु विकारा प्रकृतेर्दशदा शतदा सहस्रदा वापि तैः किं मे सङ्गचित्तेन हि अम्बुदडम्बरोम्बरं स्पृशति अव्यक्तादिस्थूलपर्यन्तमेतद् विश्वं यत्राभासमात्रं प्रतीतं व्योमप्रज्ञं सूक्ष्ममाद्यन्तहीनं ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि सर्वाधारं सर्ववस्तुप्रकाशं सर्वाकारं सर्वगं सर्वशून्यं नित्यं शुद्धं निष्कलं निर्विकल्पं ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि यत्प्रत्यस्ताशेषमायाविशेषं प्रत्यग्रूपं प्रत्ययागम्यमानं सत्यज्ञानानन्तमानन्दरूपं ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि निष्क्रियोऽस्म्यविकारोऽस्मि निष्कलोऽस्मि निराकृतिः निर्विकल्पोऽस्मि नित्योऽस्मि निरालम्बोऽस्मि निर्द्वयः सर्वात्मकोऽहं सर्वोऽहं सर्वातीतोऽहमद्वयः केवलोऽखण्डबोधोऽहम् आनन्दोऽहं निरन्तरम् स्वाराज्यसाम्राज्यविभूतिरेषा भवत्कृपाश्रीमहितप्रसादात् प्राप्ता मया श्रीगुरवे महात्मने नमो नमस्तेऽस्तु पुनर्नमोऽस्तु महास्वप्ने माया कृतजनितजरामृत्युगहने भ्रमन्तं क्लिश्यन्तं बहुलतरतापनीरनुकलम् अहङ्कारव्याघ्र व्यतितमिममत्यन्तकृपया प्रबोध्या प्रस्वापात् परमवितवान् मामसि गुरो नमस्तस्मै सदेकस्मै नमश्चिन्महसे मुहुः యదేతద్విశ్వరూపేణ రాజతే గురురాజతే. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కో నామ బంధః కథమేష ఆగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కో సావనాత్మ పరమః క ఆత్మ తయోర్వివేకః కథతేతదుచ్యతాం. అడిగిన నిజమైన ప్రశ్నలు అడిగాడు. కోనామ బంధః, బంధనం అంటే ఏంటి? కోనామ బంధః కథమేష ఆగతః, ఎక్కడి నుంచి వచ్చింది బంధం? కథం ప్రతిష్టాస్య, ఎట్లా నిలబడి, అనాది కాలం నుంచి ఎట్లా దేని ఆధారం మీద నిలబడి ఉంది? కోసౌ అనాత్మ, అనాత్మ అంటే ఏంటి? పరః క ఆత్మ, ఆత్మ అంటే ఏంటి? తయోర్వివేకం, రెండిటి వివేకం ఎట్లా? భీములో రాళ్ళైతే ఈజీగా తీసి పక్కన పెట్టేసి అది వేరు ఇది వేరని తెలుస్తుంది. మాకేమో ఈ ఒక్కటే శరీరం అని అనిపిస్తుంది. ఇందులో 2 ఉన్నాయంటున్నారు, ఆత్మ ఉందంటున్నారు, అనాత్మ ఉందంటున్నారు.
ఎట్లా తెలుసుకోవాలి అని అడిగిన 7 ప్రశ్నలకి అంతగా మొత్తం అంతా సమాధానం చేసిన తర్వాత లాస్ట్లో జీవ బ్రహ్మైక్య శ్లోకాల గురించి ఎక్కువ ధ్యాసనం చేపించి తర్వాత ప్రారంధ ప్రకరణలు జీవన్ముక్త పురుషులకి ప్రారంధం కూడా ఉండదు అని చూపించి మళ్ళా శిష్యుని సమాధి స్థితిలో కూర్చోమని చెప్పి అనుభవంలో పెట్టి ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత శిష్యుడు ఏదైతే విన్నాడో పరోక్షంగా దాన్ని అపరోక్షంగా అనుభవించి మళ్ళీ ఆ అనుభూతిని బయటకి చెప్పుకుంటూ ఇదంతా గురువుల కృప వల్లనే జరిగింది కదా అని ఆ గురువులకు కృపతోటి నమస్తే పునః నమో నమస్తే అని ధన్యవాదాలు చెప్తూ ఉన్నాడు. ఇంకో శ్లోకంలో కూడా చెప్తాడు, ఇతి నతమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధతత్వం ప్రముదిత హృదయ సదేశికేంద్రః పునరిదమాహ వచః పరమహాత్మా ఇతి నతమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధతత్వం ప్రముదిత హృదయ సదేశికేంద్రః పునరిదమాహ వచః పరం మహాత్మా. ఇతి నతమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధతత్వం ప్రముదిత హృదయ సదేశికేంద్రః పునరిదమాహ వచః పరం మహాత్మా. ఇప్పుడు శిష్యుడు ముందు గురువులు చెప్పిన పరోక్ష జ్ఞానాన్ని విన్నాడు. పరోక్ష జ్ఞానము ఎంత విన్నా కూడా అప్పు తీసుకున్న జ్ఞానం ఉన్నట్టే, అది పూర్ణ ఆనందాన్ని ఇవ్వదు. అర్థమైనట్టే ఉంటుంది, తెలిసినట్టే ఉంటుంది, దొరికినట్టే ఉంటుంది. మళ్ళా యథావిధిగా మనస వాచ కర్మను ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే నొప్పి అవుతానే ఉంటుంది. అహంకారాన్ని మాత్రం మనం తొలగించలేకపోతుంటాం. బయట ప్రపంచంలో ముందు ఎట్లా అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు ఎలాంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి, విన్న తర్వాత కూడా అదే సమస్యలు అలాంటి దుఃఖాలే ఉంటాయి. పరోక్ష జ్ఞానంలో ఎక్కువ మన పని పూర్తి కాదు, దాన్ని అపరోక్షీకరణం చేసుకోవాలి. విన్నది ఆచరించాలి. కూరంత విని అన్నమంత ఆచరించాలంటారు. తక్కువ విని ఎక్కువ ఆచరణలు తీసుకురావాలి. ప్రాక్టికల్ గురువుల అనుశాసనంలో ఉన్న శిష్యునికి అన్ని రిపేరీలు జరుగుతుంటాయి. ప్రతి విషయంలోనూ పట్టేస్తూ ఉంటాడు గురువులు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు బ్రహ్మానందం చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు శిష్యుడు మార్కెట్కి తీసుకుపోతే కింద రూపాయి బిల్లు పడి ఉంటుంది. దాన్ని తీసుకొని తుడిచేసి ముందు ఎవరో బిచ్చగాలు కూర్చోంటే కానీ ఆ బిచ్చగాలు ప్లేట్లో వేసేస్తాడు. అంటే నాకు డబ్బుల మీద మీరు విన్న ప్రవచనం వల్ల నాకేం డబ్బుల మీద మోహం లేదు. ఆ భావము గురువులకు తెలిసిపోతుంది లోపల వీడు ఏం ఫీలింగ్లో ఉన్నాడన్నది. అసలు చేపలే తినని వాడు చేపల మార్కెట్కి ఎందుకు వెళ్తాడు? నీకు అసలు అది డబ్బుల మీద మోహమే లేదన్నప్పుడు అసలు దాన్ని ముట్టుకోవడానికన్నా ఎందుకు పోతాడు? దాన్ని ముట్టుకున్నావంటే దాని మీద ఉన్న విలువ ఇంకా పోలేదు నీకు. అది విలువైన వస్తువు. అది అక్కడ వేసేసి పెద్ద త్యాగం చేసిందని ఫీల్ అయిపోతున్నాం. దాని మీద ఉన్న విలువని ఇంకా పోగొట్టుకోలేదు. మరి రసం పోకుండా పోతే ప్రపంచంలో ఆడించేస్తాయి ఆటలు నిండి. ఒక్కని టవల్ కనిపించకుండా పోతే కానీ ఒకరోజు పిచ్చి పట్టేస్తుంది. ఎవడు తీసుకుపోయాడు, ఎట్లా తీసుకుపోయాడు, అయిపోయి మనశ్శాంతి నొత్తొస్తు అయిపోతుంది. కాబట్టి థియరీకు ప్రాక్టికల్కు అన్ని తేడాలు ఉంటాయి. గురువుల అనుశాసనంలో ఉంటే అన్ని పీకిచ్చేస్తాడు. ఏ వస్తువుల్లో కూడా మోహాన్ని ఉంచనీయడు. ఎక్కడెక్కడ ఆసక్తివంతు శిష్యునికి దాని మీదనే సుక్తి తీసుకొని దాని మీదనే కొడతా ఉంటాడు. కొట్టి వదిలించేస్తాడు. కాబట్టి అలా శిష్యుడు ఈ స్థితిని పొందినాడు. అందుకే గురువుల కృప ఇప్పుడు తెలుస్తూ ఉంది. అప్పుడేమో విసుక్కున్నాడు, ఏమి నా వెంటబడ్డాడు, అత్త కోడలు వెంబడబడినట్లు ఊరికే మైక్రో మేనేజింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు, నా వెంటబడ్డాడేంటి మా గురువు అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అజ్ఞానంలో. ఆ స్థితిని పొందిన తర్వాత నా గురువు ఎంత సహాయం చేశాడు, పనికిరాని విషయాల్లో నేను ఊరికే బురదను పట్టుకోండి, ఆ బురదని విదిలించి నా చేతులు కడిగి నన్ను ముక్తుని చేశాడు, శుద్ధిని చేశాడని ఆ గురువులని తెలుసుకుంటూ ఉంటాడు. అట్లా ఇప్పుడు అందుకే ఇది నతమవలోక్య ఇన్ని ప్రకారాలుగా మళ్ళీ ఎన్నిసార్లు కృతజ్ఞతలు నమస్కారాలు పెట్టాడు.
ఆనందం ఇంక చెప్పుకోలేము. చెప్పేసి సమధిగత ఆత్మసుఖం ఇప్పుడు ఇంతకుముందు వరకు అది పరోక్షంగానే ఉంది ఆత్మసుఖం, ఇప్పుడు సొంతమైంది. ప్రబుద్ధ తత్వం ప్రముదిత హృదయ సా దేశికేంద్ర పునః ఇదమహ వచ పరం మహాత్మ. ఎప్పుడైతే శిష్యుడు ఇట్లా సంపూర్ణంగా అనుభూతిని పొంది ఇట్లా కార్యాన్ని సిద్ధించుకున్నాడో గురువులకి అది పెద్ద ఆనందం. గురువులు కావాల్సింటే ఎక్కడన్నా కష్టాలు పడతారు, బంధనంలో ఉంటారు. కానీ తన శిష్యుడు ఎక్కడన్నా బంధంలో ఉన్నాడు, గులామీగా ఉన్నాడంటే గురువులకి అస్సలు ఇంట్రెస్ట్గా ఉండదు, అంత ప్రేమ ఉంటుంది. నా శిష్యులు ఎప్పుడు స్వతంత్రులుగా ఉండాలని చెప్పేసి రామకృష్ణ పరమహంసులు నిరంజనానంద అని రైల్వేలో ఉద్యోగం వచ్చేసి ఉంటుంది. వారం రోజుల నుంచి వాడు కనిపిస్తా లేడు అంటే గురువుగారు వాడికి రైల్వేలో నౌకరీ వచ్చింది. అయ్యో వాడు గంగా నదిలో పడి చచ్చిపోయినాడనే వార్త వచ్చినా నాకు ఆనందంగా ఉండేది. వాడు పోయి ఇంకోటి నౌకరుడైపోయాడా, గులాముడైపోయాడా, నాకు ఏమీ ఇష్టం కాలేదు. ఇంత బ్రహ్మజ్ఞానాన్ని పొంది మళ్ళా ఇంకోరు గులాముడైపోయాడు. ఈశ్వరుడు కావాలి కదా, పెద్ద పోస్ట్ కదా, పెద్ద పోస్ట్ని షిఫ్ట్ చేసి మళ్ళా నౌకరుని పోస్ట్ తీసుకున్నాడా, ఇష్టం ఉండదు. అట్లా గురువుల మనసు అట్లా ఉంటుంది, విడిపించేస్తాడు. శిష్యుడు దేని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, అన్నింటినీ దాన్నే విడిపించేస్తాడు. ఇప్పుడు శిష్యుడు అన్ని వదిలిపెట్టేసి అంత గొప్ప స్థితిని పొందాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది గురుగారికి. గురుగారు ఇంకొన్ని ఉపదేశాలు చేస్తారు. బ్రహ్మ ప్రత్యయ సంతతిర్జగదతో బ్రహ్మైవ సత్సర్వతః పశ్యాద్యాత్మదృశా ప్రశాంత మనసా సర్వావస్థాస్వపి రూపాదన్యదవేక్షితుం కిమపి తశ్చ చక్షుష్మతాం విద్యతే తద్వద్ బ్రహ్మవిదః సతః కిమపరం బుద్ధేర్విహారాస్పదం బ్రహ్మ ప్రత్యయ సంతతిర్జగదతో బ్రహ్మైవ సత్సర్వతః పశ్యాద్యాత్మదృశా ప్రశాంత మనసా సర్వాస్వవస్త్వాస్వపి రూపాదన్యదవేక్షితుం కిమపి తస్ చక్షుష్మతాం విద్యతే తద్వద్ బ్రహ్మవిదః సతః కిమపరం బుద్ధేర్విహారాస్పదం. పశ్చాద్యాత్మదృశా ప్రశాంత మనసా సర్వాస్వవస్థాస్వపి రూపాదన్యదవేక్షితుం కిమపి తశ్చ చక్షుష్మతాం విద్యతే తద్వద్ బ్రహ్మవిదః సతః కిమపరం బ్రహ్మ ప్రత్యయ సంతతిర్ జగద్ బ్రహ్మైవ సత్సర్వతః అతః పశ్చాత్ అధ్యాత్మదృశా ప్రశాంత మనసా సర్వాసు అవస్థాసు అపి యథా రూపాద్ అన్యద్ అవేక్షితుం కిమపి తః చక్షుష్మతాం విద్యతే. ఇప్పుడు జాండీస్ వచ్చిన వాడికి పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి ఏ వస్తువు చూసినా అంత పచ్చ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ రూపం, కళ్ళకు దేనికైనా ఒక కలర్ ఉంది, రూపం ఉంది అంటే కన్నా ఇటు చూసినామంటే నేను మన వద్దు దాన్ని చూడకూడదు అనుకున్న కూడా కళ్ళతో చూసినట్టే జ్ఞానం అయిపోతుంది.
అంటే ఆ విషయం నీ చక్షు ఇంద్రియము చూసిన వెంబడి రూపాలను ఎట్లా గ్రహించేస్తుందో, అలాగే ఎవరైతే ఇలాంటి గొప్ప స్థితిని నిర్వికల్పక సమాధి స్థితిని అనుభవించి స్వరూపం నిలబడి ఉంటారో, తద్వద్ బ్రహ్మ విద సతః కిమపరం బుద్ధేర్విహారాస్పదం. చూసిన ప్రతి ఒక్క దాంట్లోనూ అక్కడ బ్రహ్మే కనిపిస్తూ ఉంటాడు. కింద తాడు పడి ఉంది పగ్గం. అజ్ఞానంలో ఉన్నవాడికి ఒకరికి రక్త పింజరి రకరకాల పాములే కనిపిస్తున్నాయి. కానీ అది పాము కాదు, తాడని జ్ఞానం తెలుసుకున్న వ్యక్తికి వాడికి పగ్గమే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి 10 మందికి 10 రకాల పాముల్లా కనిపించింది, అతనికి మాత్రం అదంతా పగ్గంలాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ స్థితిలో ఉన్న వ్యక్తికి సంపూర్ణమంతా కూడా ఆ బ్రహ్మస్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే అవధూతుల వ్యవహారము చాలా డిఫరెంట్గా ఉంటుంది. వ్యవహారంలో కూడా విచిత్రంగా ఉంటుంది. మనకున్న సమస్యలు వాళ్ళకు ఉండవు. కొన్ని దొంగతన విషయంలో చెప్పారు. మనం ఎవరన్నా మన దొంగలు పడితే కానీ మన రియాక్షన్ ఎట్లుంటుంది, మహాపురుషుల రియాక్షన్ ఎట్లుంటుంది. ఆ దొంగలు పారిపోతుంటే వాళ్ళు దొంగతనం చేసిన మూట తీసుకెళ్ళి వారు వెంబడి పరిగెడుతూ ఉంటారు. తీసుకుపోరా నాయన, ఎందుకు వదిలేసిపోతున్నావు, తీసుకుపో అని చెప్పేసి. అట్లా మనము వ్యవహారంలో మనం చేయలేకపోతాం. ఎందుకంటే మనకు అంతటా ఆ పరమాత్మని దర్శనం అవ్వడం లేదు. ఊరికి అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అర్థమే కాలేదు. ఆ ప్రాక్టికల్లో ఆచరణలోకి ఇంకా దిగలేదు. అవధూతులకి నాది నీది శరీరమే, శంకరాచార్యులు శరీరాన్ని చేశారు. కాపాలికుడికి తగిన శరీరమే అవసరం ఉండదు వాళ్ళకి. భలే విచిత్రంగా ఉంటుంది. అందుకే ఆ బ్రహ్మజ్ఞానాన్ని సమాధి స్థితిని పొందిన వ్యక్తికి మళ్ళా ముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. మనం పూర్వంలో ఎవరితోటైనా గొడవపడి ఉంటాం కదా, వాళ్ళని చూస్తే మనకు ఆ మన స్వరూపమే మన అధిష్టానంలో ఉన్న వ్యక్తులకు కనిపిస్తున్నాడా లేదా అన్నది చూసుకోవాలి. వాళ్ళని తెలుసుకున్నప్పుడు వాడు చేసిన చెడు పనులు, పెట్టిన ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయంటే ఇంకా జ్ఞానంలో స్వరూపంలో ఇంకా నిలబడలేదు అని చెప్పేసి. అందుకే ఇంకా ముందు చెప్తా ఉన్నాడు ఆ స్థితి గురించి గురుగారు. కస్తాం పరానందరసానుభూతి ఉత్సృజ్య శూన్యేషు రమేత విద్వాన్ చంద్రే మహాహ్లాదిని దీప్యమానే చిత్రేందుమాలోకయితుం కయిచ్చేత్ కస్తాం పరానందరసానుభూతిం ఉత్సృజ్య శూన్యేషు రమేత విద్వాన్ చంద్రే మహాహ్లాదిని దీప్యమానే చిత్రేందుమాలోకయితుం కయిచ్చేత్. కహ తాం పరానంద రసానుభూతి ఉత్సృజ్య శూన్యేషు రమేత విద్వాన్. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా రసము ఆనందము ఎందుకు వస్తుందంటే అసలైన ఆనందాన్ని మనం ఇంకా సవి చూడలేదు. ఇప్పుడు ముందు కాఫీ కూడా తీగ అనిపిస్తూ ఉంటుంది, ద్రాక్ష పండు తీగ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి తేనెని నాకిన తర్వాత మళ్ళీ కాఫీ తాగితే సప్పగా ఉంటుంది, అసలు దాంట్లో రుచి లేదు పచ్చి లేదు అనిపిస్తుంది. అట్లా నువ్వు నీ స్వరూప ఆనందంలో ఆ స్థితిలో ఒకసారి నిలబడిన తర్వాత ఆ సమాధి స్థితి నుంచి సహజావస్థకు ప్రారంభవశాత్తు మళ్ళీ కొద్దిగా నువ్వు ఈ జీవభావానికి తిరిగి వచ్చినప్పుడు కూడా దాన్ని ప్రత్యభిజ్ఞ ద్వారా, స్మరణం అంటారు, ప్రత్యభిజ్ఞ ద్వారా ఆ స్వరూపాన్ని తెలుసుకొని పరమానందంగా వ్యక్తమైపోతుంది. అద్వైతం సత్యం సత్యం అని కేకలు పెట్టేసి చంద్రశేఖర భారతి స్వామీజీ దేవికార్చన చేస్తూ తత్పదార్థ లక్ష్యార్థై నమో నమః అని చెప్పేసి ఇట్లే ఆగిపోయాడు. ఇట్లా పెట్టుకొని గంటలు సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి అద్వైతం సత్యం కేకలు పెట్టేశాడు పిచ్చోళ్ళ. ఆ స్వరూపము ఒక్కసారి రుచి చూడాలి దాన్ని, అప్పుడు వరకు తిప్పలే.
అప్పుడు ఈ బహిర్ముఖత ఒక్కరోజు తెగించే ఆ స్థితిని అన్నిటినీ ఆకలి దొప్పి శరీర స్థితిని బతికే ఆశలని అన్నిటినీ వదిలిపెట్టేసి ఒకరోజు తెగించి ఆ స్థితిని ఆ ఆనందాన్ని అమృతాన్ని అనుభవించిన రోజు ఇంక మళ్ళీ ఈ పనికిరాని ప్రపంచంలో మళ్ళీ మనసు రాదు. ఎప్పటి వరకు దాన్ని సవి చూడము. బయట కూడా ఎన్నో టెంప్టింగ్ ఆబ్జెక్టులు ఉంటాయి. బుద్ధ భగవాన్ అంటాడు కదా, ఈ ప్రపంచంలో కోట్లాది టెంప్టింగ్ విషయాలు ఉంటాయి. ఏదో ఒక పనిలో నిన్ను అట్రాక్ట్ చేసేస్తుంది ప్రపంచం. ఊరికి మొదలు అందులో బిజీ అయిపోతూ ఉంటాం. సంకల్పాలు చేసుకొని ఆ రేషన్ పులుగు తానే గూడు కట్టుకొని అందులో ఇరుక్కుని దాని ప్రాణం పోగొట్టుకునేట్టు నువ్వు చేసుకున్న సంకల్పం అది మంచిదైండొచ్చు, చెడ్డదైండొచ్చు. లేదా జగదోద్ధారణ కంపెనీలు స్టార్ట్ చేసుకుంటూ అందులో ఇరుక్కొని జీవితం వేస్ట్ చేసుకుంటావు. ఏదో ఒకటి పుణ్యం వలదు పాపం వలదు, రెండు జన్మ హేతువులే. ఇప్పుడు ఆలోచించండి, మీ స్వప్నంలో ఎవరో మీ బంధువులో పిల్లలో ఎవరో ఉంటారు. ఊరికే వాళ్ళ చేతులు విపరీతమైన కష్టాలు చేసి ఎండల్లో పని చేయించి చెమటలు గారిపించేసి వాళ్ళలో ఉన్న రక్తం అంతా పీల్చేసే పని చేయించిన తర్వాత లేచిన తర్వాత ఏమనిపిస్తాయి? ఊరికే ఒట్టిగా స్వప్నంలో వాళ్ళ చేత విపరీతంగా పరిగెత్తిచ్చేస్తే ఇదంతా ఒట్టిది, అసలు లేని దాంట్లో ఊరికి వాళ్ళని వెళ్ళి హింసపడితే. ఇప్పుడు కూడా అంతే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ లోక వాసన ఇరికిపోతే కానీ సమాజంలో చుట్టూ చూడనీకపోతే కానీ అందరూ నిన్ను పరిగెత్తిచ్చేస్తారు. ఊరికి నా ముక్కు కోసుకున్నాను కదా, మిగతా వాడు ముక్కు కోసుకొని, నేను ఎండల్లో కష్టపడుతున్నా, మిగతా వాడు ఎండల్లో కష్టపడింది. కుళ్ళు బుద్ధి భయంకరంగా ఉంటుంది. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎంత అన్నా నువ్వు చెమటలు గార్చుకో, ఒక్కరోజు స్వరూపములు లేచిన తర్వాత అసలు ఏమి ఉండనే ఉండదు వట్టిది. అట్లా పరిగెత్తిచ్చేవాడు గొప్పవాడా? నేను ఇట్లాంటి నిర్వికల్ప సమాధి స్థితికి పంపించేవాడు గొప్పవాడు. పరిశ్రమలు తగ్గించేసి ఒక్కసారి నీ స్వరూపంలో నిలబెట్టేవాడు కావాలా మనకు? ఊరికి ఎండల్లో పరిగెత్తించేవాడు కావాలి, ప్రవృత్తి చేపించేవాడు కావాలి. అందుకే భగవంతుడు కూడా ఈ ద్రవ్య రూపమైన పూజల కన్నా మానసిక పూజలకి ఎక్కువ సంతృష్టి పడతాడని శాస్త్రం చెబుతుంది. నీ ద్రవ్య రూప పూజలు నువ్వు వాడుతున్న వస్తువులు, దాని వెనకాల ఎంతమంది పరిశ్రమ ఉంటుంది, ఎంతమందిని ఎండలో పని చేయించినావు, ఇంతమందిని నీ ఒక్క కోరిక కోసం ఇంతమందిని ఇబ్బంది పెడతావా? అది నీ మనసులో ఊహించుకో. 2-3 లారీ లోడ్లు తెప్పించుకో పూలు, ఎవరు వద్దంటారు? 10 ట్యాంకర్లు తేనె నెయ్యి తెప్పించుకో, 10 ట్యాంకర్ల నెయ్యి తెప్పించుకో, పెద్ద శివలింగాన్ని ఊహించుకో, కొండంత శివలింగాన్ని ఆ క్రేణుల ద్వారా పైనుంచి ఫుల్గా అభిషేకం చేసుకో. వచ్చిన పంచామృతాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా పంచు. ఎంత భగవంతుడు చాలా సంతృష్టి పడతాడు. అబ్బా వీడు నా జ్ఞాని భక్తుడబ్బా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఆ మనసు నొప్పించకుండా మనసు పూర్తిగా పూజ చేసుకున్నాడబ్బా, ఇలాంటి వాడంటే నాకు ఇష్టం. ఊరికి ఇంగూరు చేతిలో పరిగెత్తిపిచ్చేసి వ్యర్థమైన పరిశ్రమలు చేపించేటోడు భగవంతుడికి ఇష్టం కాడు. ఎందుకంటే లేదు కదా, ఉన్న సత్యంగా ఉంటే ప్రపంచం ఉంటే ఏదో పని చేయించినట్టే అదే పనికి వచ్చేది. లేని ప్రపంచంలో ఎంత పరిగెత్తిచ్చేస్తే ఏం ప్రయోజనం? వట్టిది అంతా వట్టిదే అని చెప్పేసి. అందుకే ఆ మహానుభావుడు అలాంటి స్వరూపాన్ని సవి చూసింటాడు కాబట్టి ఒకసారి దాన్ని రుచి చూసిన చంద్రే మహాహ్లాదాన్ని దీప్యమాని చిత్రేందుమాలోకయితుంకా ఇచ్చేది. పున్నమ రోజు మంచిగా చంద్రుడు కళ్ళ ద్వారానే బాగా కనిపిస్తున్నాడు, ఆహ్లాదంగా చూడటానికి భలే అందంగా ఉన్నాడు. అలాంటప్పుడు ఫోటోల్లో చంద్రుడు చూడాలనుకుంటాడు ఎవడన్నా, డైరెక్ట్గానే కనిపిస్తున్నాడు, ఫోటోలో చంద్రుడు చూడాలని ఎవరు అనుకుంటాడు? అనుకోడు కదా. అలాగే ఇంకా గురువులు చెప్తా ఉన్నారు, అసత్పదార్థానుభవేన కించిత్ నహ్యస్తి తృప్తిర్న చ దుఃఖహానిః. నహ్యస్తి తృప్తిర్న చ దుఃఖహానిః. తదద్వయానందరసానుభూత్యా తృప్తః సుఖం తిష్ట సదాత్మనిష్టయా. అసత్పదార్థానుభవేన కించిత్ నహ్యస్తి తృప్తిర్న చ దుఃఖహానిః. తదద్వయానందరసానుభూత్యా
तृप्तः सुखं तिष्ठ सदात्मनिष्ठया असत्पदार्थानुभवेन किञ्चित् न ह्यस्ति तृप्तिर्न च दुःखहानि तद्वद्वयानन्दरसानुभूत्या तृप्तः सुखं तिष्ठ सदात्मनिष्ठया असत्पदार्थानुभवेन न కించిత్ హస్తి తృప్తిర్న చ దుఃఖహాని. ఈ ప్రపంచము అసత్తు లేదిది, ఒట్టిగా మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నంతసేపే కనిపిస్తూ ఉంది. మనసు బుద్ధులు లేకుండా ఈ ప్రపంచం నిరూపించడానికి అసలు ఆస్కారం లేదు, కనిపిస్తానే లేదు. సుషుప్తిలో కనిపిస్తలేదు, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగికి కనిపిస్తలేదు. అందుకే ఇది సోపాధిక అధ్యాసము. అలాంటి లేని వస్తువులో, లేని ప్రపంచంలో ఊరికి శరీరాలు ఇరుకొట్టుకొని చెమటలు వంగించుకుంటే ఏమి ప్రయోజనం వస్తుంది? నయ్యస్తి తృప్తి అనేది నీకు ఎప్పటికీ దొరకదు. దుఃఖ నివృత్తులు కావాలని కష్టపడుతున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. లేని ప్రపంచంలో ఊరికే వ్యర్థమైన పని చేస్తే ఎక్కడ నీ దుఃఖాలు తొలగిపోతాయి? లేదు, ప్రవృత్తి మార్గంలో ఇరికించకూడదు గురువు కాదు. నివృత్తి మార్గంలో నాయనా నువ్వు వెతుకుతున్న ఆనందము నువ్వే ఉన్నావు. అనవసరంగా ఊరికే చెమటలు పండించుకుంటున్నావు, ఇక్కడ లేదు. తద్ అద్వయ ఆనంద రసానుభూతి తృప్త సుఖం తిష్ట సదాత్మనిష్టయ. నువ్వు వెతుకుతున్న ఆనంద స్వరూపాన్ని నువ్వే ఉన్నావు. ఏంటి ఈ శరీరంతో, పాంచభౌతికమైన శరీరంతో, గలీజైన ఈ శరీరంతో రంధ్రంలో దుర్గంధమే, నోట్లో దుర్గంధము, కంట్లో దుర్గంధము, ముక్కులో దుర్గంధము, చెవులో దుర్గంధము. ఎండాకాలం వస్తుంది, ఇంకా ప్రతి ఒక్క పార్ట్లోనూ చెమట రూపంలో అంతా బయటికి దుర్గంధం. ఇలాంటి దుర్గంధమైన శరీరంలో మోహం పెట్టుకొని నేను అనుకుంటున్నావు. ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్లో పోతే అక్కడ నీళ్ళు వేసింటే అబ్బబ్బబ్బ, ఆ ఒక 2 నిమిషాలు మూత్రం పోసి బయటకు రావాలంటే నరకం అనిపిస్తుంది. అలాంటి పనికిరాని శరీరం మీద మోహం వదిలిపెట్టలేకపోతున్నావు కదా. అది నీది కాని పాపం మూట అట్లా ఆడిస్తూ ఉంది మనం. లేకపోతే ఎక్కడుంది నాయన అక్కడ తృప్తి లేదు. నువ్వు వెతుకుతున్న ఆనందం నువ్వే అయి ఉన్నావు. బయట మిథ్యా ప్రపంచంలో జడమైన వస్తువుల ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ గతి ఉంది? అందుకే నువ్వు తృప్త సుఖం తిష్ట సదాత్మనిష్ట. నువ్వు ఆత్మనిష్ఠుడివై సదా ఆ తృప్తిని పొందు. భయపడుకు, ఒక స్టెప్ తెగింపు వేయాలి. అందుకే కప్పలు 8 నెలలు ఆహారం లేకుండా జీవిస్తున్నాయి. ఆ యోగి కేచరి ముద్ద అని ఈ నాలుగు ఉంటుంది కదా, మడిచి పైన ముక్కు నుంచి రంధ్రాలు వస్తుంటాయి కదా, ఆ జాగాలు ఇట్లా తిలిపి ఇట్లా పైన పెట్టేసుకుంటారు. ఇప్పుడు కూడా మీరు కూడా ట్రై చేయండి. నాలుగుని తీసి పైన రంధ్రంలో పెట్టేసి పూర్తిగా రంధ్రంలో పోకపోయినా కొద్దిగా అలవాటు చేసుకుంటా ఉంటే అది పైకి ఇట్లా పోతుంది. అట్లుంటే కానీ నీకు ఆ రోజు ఆకలి కూడా కాదు. కొద్దిగా నాలుగుని అక్కడ పైన పెట్టుకుని ఉండే అలవాటు వాళ్ళు. అందుకే సైలెంట్గా అలా 4 అక్కడ పెట్టేసుకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మళ్ళా పైన నీ తలలో నుంచి ఓ బిందు కారుతుంది. 3 నెలలకు ఒకసారి ఆ అమృత బిందు కారితే కన్నా పుష్టంగా ఏమి ఆకలి దప్పులు లేకుండా కూడా నీ శరీరం చాలా స్వస్థంగా ఉంటుంది. మరి అప్పుడు కనీసం ఈ ఆకలి దప్పులు పరాధీనతో కొద్దిగా ఉన్నప్పుడు నేను ఈ తత్వాన్ని విచారించడానికి నీకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఈ ఆకలి దప్పులకి ఇంత బెదిరిపోతున్నావు? బతకాలనే ఆ కోరికే కదా, ఈ శరీరంలో ఇంకా ఉండాలనే కోరికే. నువ్వు అనుకుంటే మాత్రం ఉండిపోతావేమి? సమయం వచ్చినప్పుడు పీకి పారేస్తాడు యమదూతల్లో ఈ శరీరం తీసి వీటిలో బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. నువ్వు ఉండాలనుకుంటే కూడా నీకున్న ఆయుష్ కన్నా ఎక్కువ ఉండలేవు. అదేదో అప్పుడెప్పుడో పోయేది ఇప్పుడే వెళ్ళిపోనిలేవు. తెగించి ఒకసారి కూర్చో, నువ్వు సాధనలో కూర్చో, అలవాటు చేసుకో. ఎంతటి పుణ్యభూమిలో భారతదేశంలో పుట్టావు. నాస్తికుడిగా ఉన్న నేను మాతా మాణికేశ్వరమ్మ తల్లి 79 సంవత్సరాల ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా అలాంటి గొప్ప స్థితిలో ఉంది. చూసే అవకాశం ఉంది. భారతదేశంలో పుట్టినందుకు పుణ్యం ఉండాలి. పుణ్యం లేకుంటే అలాంటి గురువుల దర్శనము కాదు, వాళ్ళ సాన్నిధ్యం కూడా మనకు దొరకదు. అనవసరంగా ఎట్లుంటాం. అది సరిపోదా ధైర్యానికి? మనలాగానే పుట్టి కూడా అలాంటి స్థితిని
ఆ మాతాజీకి ఎవరైనా అదంతా గొప్ప వాళ్ళకి అవుతుంది, మా వల్ల అవుతుందంటే కన్నా ఇదే తప్పు చేసేది. నేను మీలాగే పుట్టాను, మీలాగే పెరిగాను. సాధన చేస్తే ప్రతి ఒక్కరికి సొంతమే. నువ్వు నీలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తక్కువ వేసుకోకు, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు కూడా ఆ స్థితిని పొందొచ్చు అని చెప్పేసి. అలాంటి గొప్ప స్వతంత్రమైన స్థితుల్ని పొందాలి. కానీ ఏది ఈ ప్రపంచంలో ఏం బాగుందని ఎక్కడిపైన ఎవడో ఒకడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఎవడో ఒకడికి భయపడుతూ ఉండాలి. పరాధీన అవస్థ సచ్చే వరకు, వృద్ధావస్థ వచ్చిందంటే ఇంకా పరిస్థితులు. అవసరం ఉండదు, పిల్లలకు అవసరం ఉండదు, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు, తెలిసిపోతూ ఉంటుంది. అందరూ తొలగించుకోవాలి చూస్తున్నారని, ఎవరు దగ్గరికి ఉంచుకోవాలనిపిస్తలేదని చెప్పేసి మర్యాద ఉండదు. ఇంక మళ్ళా దేవుడు ప్రార్థన బాగా లేకుండా బెడ్ రిడన్ అయిపోతే, లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు, మంచం మీదనే మూత్రము మలము పోసేలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అబ్బాబ్బాబ్బా ఇంకా నిన్ను ఎంత చండాలంగా చూస్తారంటే నువ్వు ఎప్పుడెప్పుడు చచ్చిపోతావని కోరుకుంటా ఉంటారు ఇంట్లో. ఈ దరిద్రుడు ఎందుకన్నా బతికిన్నాడు, సచ్చన్నా పోయింటే బాగుండు అని. అలాంటి జీవితం ఏమి ఇష్టపడుతున్నావు, ఏం బాగుందని ఈ మనిషి జన్మలు. ఎన్నిసార్లు పరాధీనతలు పుట్టి ఎన్నిసార్లు ఏడుస్తావు. ఆ చిన్నపిల్లోడు ఏదన్నా పోయి అగ్గి చేతిలో పట్టుకొని ఏడ్చినాడంటే కానీ వాడిని తిడతాం. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అగ్గిని పట్టుకుని పోతే కానీ వాడిని ఎట్లా తిడతాం? కాదురా, ఒకసారి చెయ్యి కాల్చుకున్నాం, ఇప్పటికైనా బుద్ధి తెలియదు, మళ్ళీ అదే తప్పు చేసినావు కదా. మన మాత్రం ఏం చేస్తున్నాం? అనాది కాలం నుంచి మా గురుగారు అన్నారు, ఒరే బ్రహ్మ ద్వితీయ పరార్థం రా, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ముక్తులు కాకుండా ఇక్కడే తిరుగుతున్నట్టు సిగ్గుచేట్రా ఇది. ఏదో గర్వంగా ఎంత రిలాక్స్గా కూల్గా ఉన్నారేంట్రా, సిగ్గుపడాలిరా. ఇంకా మోక్షాన్ని పొందకుండా ఇక్కడే తిరుగుతున్నాం, ఈ బురదలోనే పరలాడుకుంటున్నాము. కొద్దిగా సీరియస్గా గంభీరంగా ఆలోచించండి రా. ఇది మన కథ, ఇది మన ఫెయిల్యూర్ స్టోరీ ఇది. ఇప్పుడు వరకు ఇంకా మోక్షాన్ని పొందలేకుండా ఇక్కడే తిరుగుతున్నామంటే సీరియస్గా తీసుకోలేదు అని ఇలా చెప్పారు. అందుకే గురువులు శిష్యునికి నువ్వు ఆ స్థితిలోనే ఉండు, బయటకు రావద్దు అని ఇంకా చెప్తూ పోతున్నారు. స్వమేవ సర్వతః పశ్యన్ మన్యమానస్వమద్వయం స్వానందం అనుభుంజానః కాలం నయమహామతే. స్వమేవ సర్వతః పశ్యన్ మన్యమానస్వమద్వయం స్వానందమనుభుంజానః కాలం నయమహామతే. స్వమేవ సర్వతా పశ్యన్ మన్యమానస్వమద్వయం స్వానందమనుభుంజానః కాలం నయమహామతే. స్వమేవ సర్వతః పశ్యన్, అంతటా ఏదో నువ్వే ఉన్నావు, ఇంకా ఏదో ఇప్పుడు నిన్ను నువ్వే చూసుకోవాలని ఎంతసేపు అనుకుంటావా? ఏది నన్ను నేను చూసుకోలేదని విసుగురాదు. వాళ్ళ బయట వస్తువులు మాత్రము కాశీ, కేదార్నాథ్, హిమాలయాలు, అక్కడ పోదాం ఇక్కడ పోదామా, అక్కడేంటి క్యూరియాసిటీ ఉంది. ఇంకా నీకు వేరుగా లేదురా, నువ్వే ఉన్నావు. స్వమేవ సర్వతః, నువ్వే అంతటా ఉన్నావు, అది కూడా నువ్వే. స్వమేవ సర్వతః పశ్యన్ మన్యమానః స్వం అద్వయం స్వ ఆనందం అనుభుంజానః. నువ్వే ఉన్నావు, నీ ఆనందం నువ్వు తప్పితే ఇంకోటి వేరేది లేదు ప్రపంచంలో. మిగతా కనిపిస్తున్న నామ రూపాలన్నీ ఒట్టి మాయ, లేనిది ఉన్నట్టు కనిపిస్తున్నాయి. భ్రాంతి ద్వారా అలర్ట్నెస్ మిస్ అయిన కరెక్ట్గా నువ్వు నీ స్వరూపం మీద నిలబడలేకపోతున్నందుకు కనిపిస్తున్నాయి. యథార్థంగా నీ స్వరూపం తెలుసుకుంటే కూడా పదార్థాభావని స్థితికి వెళ్ళిపోతావు నువ్వు. అలాంటి ప్రపంచం ఇది. అందుకే దీని కనిపించేది ఏమి అంతటా నువ్వే ఉండవు. అందుకే నువ్వు ఇంకేం చేయాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అలాంటి స్థితిని పొందిన తర్వాత కాలం నయ మహామతే, పాస్ ది టైం పాస్. ఇంకేమి సంకల్పాలు వికల్పాలు చేసుకోవద్దు. ఈ శరీరం ఏదో ఉంది, దీని సమయం, ఆ సమయం వరకు టైం పాస్ చేసుకో, రిలాక్స్గా ఉండు. ఏమి నరికేది ఏమి లేదు ప్రపంచంలో. నువ్వు ఎవరిని ఏమి ఉద్ధరించేది లేదు. ఉన్న సత్యమైన ప్రపంచం కాదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే చాలు. నువ్వు ఎవరికి ఏమి ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. నిన్ను ఉద్ధరించుకుని నీ స్వరూపాన్ని తెలుసుకుని నువ్వు నిలబడు.
నిన్ను చూసి ఇంకో 10 మంది నువ్వు పొందిన ఆనందాన్ని వాళ్ళు పొందుతారు నిన్ను చూసి. నువ్వే ఆకలిగా ఉండి ఏదో జగదోద్ధారణ కంపెనీ జగత్తునంతా ఉద్ధారం చేసుకోవాలని సంకల్పాలు పెట్టుకుంటావు. ఫస్ట్ నీకే గతి లేదు. నువ్వు ఫస్ట్ ఈ స్వరూపంలో నిలబడు. నువ్వు నిన్ను చూసి మళ్ళా నిజంగా ఆదర్శం తీసుకొని 10 మంది తయారవుతారు. అందుకే మళ్ళా చెప్తున్నాడు, అఖండ బోధాత్మని నిర్వికల్పే వికల్పనం వ్యోమ్ని పుర ప్రకల్పనం తదద్వయానందమయాత్మనా సదా శాంతిం పరామేత్య భజస్వ మౌనం. అఖండ బోధాత్మని నిర్వికల్పే వికల్పనం వ్యోమ్ని పుర ప్రకల్పనం తదద్వయానందమయాత్మనా సదా శాంతిం పరామేత్య భజస్వ మౌనం. అఖండబోధాత్మని నిర్వికల్పే వికల్పనం వ్యోమ్ని పురా ప్రకల్పనం తదద్వయానందమయాత్మనా సదా శాంతిం పరామేత్య భజస్వ మౌనం. అఖండ బోధాత్మని మన స్వరూపము జ్ఞాన స్వరూపము. చెప్పాను కదా, ఎవరన్నా కొడితే నొప్పి అవుతుంది. నొప్పి అనేది ఒకటి స్థితి, ఒక వస్తువు ఉందని మనకు తెలుసు కదా. ఎన్ని కిలోలు ఉంది, ఏ కలర్ ఉందని చెప్పగలము. దానికి రూపము, కలరు, తూకం ఏమీ లేకపోయినా కూడా భావరూపమైన వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. అలాంటిది మనది ఆత్మ జ్ఞాన స్వరూపం. ఎరుక స్వభావం ఉన్న స్వరూపం మనది. అఖండ. మళ్ళీ ఆ ఎరుక ఏదో కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయేలాంటి ఎరుక కాదు, కంటిన్యూస్గా ఉండే ఎరుక. అందుకే నిన్న పగలేమైందో, స్వప్నంలో ఏం జరిగిందో, సుషుప్తిలో స్వప్నాలు లేనితనాన్ని అన్నిటినీ కంటిన్యూస్గా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కామవరంలో ఏం జరిగిందో, కుప్పగల్లో ఏం జరిగిందో, ఎరిగేరులో ఏం జరిగిందో, 3 ఊర్లలో జరిగిన విషయాలు ఎవరన్నా ఒకే వ్యక్తి చెప్పాలంటే 3 ఊర్లోనూ ఆ వ్యక్తి ఉండాలి. ఈ ఊర్లో ఉండే ఆ 2 ఊర్లో ఏం జరిగిందో చెప్పలేడు. చెప్పగలుగుతున్నాడంటే కానీ వాడు యోగి అయ్యి మూడు శరీరాలు చేసుకొని 3 ఊర్లోనూ కంటిన్యూస్గా ఉన్న వ్యక్తిని చెప్పగలుగుతాడు. కానీ మనం 3 అవస్థలలో, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థలు, 3 అవస్థల్లో ఉన్నవి కూడా కంటిన్యూస్గా చెప్పేస్తున్నామంటే కదా 3 అవస్థల్లోనూ మనం కంటిన్యూస్గా ఉన్నాము. అందుకే మనము నిత్యం బ్రేక్ లేని అఖండ బోధ ఆత్మని, అఖండ బోధ స్వరూపం మనము. నిర్వికల్పము. ఏ జీవుడా దేవుడా అని ఏ ప్రకారమైన వికల్పాలు లేవు, ఎలాంటి మార్పులు లేని వ్యోమ్ని పుర ప్రకల్పనం. ఆకాశంలో ఎట్లా అన్ని వస్తువులు ఉంటాయి అలాగే మనలోనే అన్నీ ఉంటాయి. మనము ప్రపంచంలో, మనలో ప్రపంచం ఉంది. పిండాండంలో అండాండంలో పిండాండం, పిండాండంలో బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండము మనలో పిండాండంలో ఉంది, పిండాండం బ్రహ్మాండంలో ఉందని మనం అనుకుంటుంటాం. కాబట్టి అద్వయానందమయ ఆత్మన సదా. అలాంటి అద్వయ స్వరూపమైన ఆత్మ భావం ద్వారా సదా శాంతిం పరామేతి. ఎప్పుడు శాంతిగా ఉండు. శాంతి గురించి ఎంత చెప్తారు. ఆ కోరిక ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి నాయన. ఏ లొల్లులు వద్దు, ఏ గొడవలు వద్దు. నన్ను వదిలిపెట్టండి నాయన, నాలో నేను సైలెంట్గా ఉండాలనుకుంటున్నాను, నా జోలికి ఎవరు రాకండ్రా నాయన. ఆ శాంతిని కోరే శాంతి ప్రియులు కావాలి. అది కోరుకుంటే వస్తుంది. కాబట్టి పరమేత్య భజస్వ మౌనం. లాస్ట్ ఉపదేశం మౌనంగా ఉండు. దీనికన్నా లాస్ట్ ఉపదేశం లేనే లేదు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ యువానం, పరబ్రహ్మతత్వం యువానం అని దక్షిణామూర్తి స్తోత్రం. మౌనంగా ఉండే ఉపదేశం. బుద్ధుని దగ్గర కూడా ఆత్మ గురించి అడిగినప్పుడు లాస్ట్లో మౌనంగానే ఉన్నాడు. దానికి ఉత్తరం మౌనం కంటే ఇంక పెద్దగా ఇంకేమీ చెప్పలేము. వాళ్ళ శిష్యులు మౌనంగా ఉన్నాడు కాబట్టి శూన్యమని వాళ్ళు అనుకున్నారు.
అద్వైతులు ఆ వస్తువుని నిర్వచనం చేయలేదు కాబట్టి మా అద్వైత తత్వాన్ని ఒప్పుకున్నాడని వీళ్ళు అనుకున్నారు. ఆయన సైలెంట్గా అంత ఆ స్థితికి ఇంకా సైలెంట్ తప్పితే కానీ ఇంకా వేరే ఉపదేశం లేదు. అంతిమ ఉపదేశం మౌనమే. మరి మౌనంగా ఉండాలంటే కానీ ఎంత ఏకాంతశీలత ఉండాలి. కోట్ల మందిలో 10,000 మందిలో ఉన్నా కూడా అసలు మనం ఉన్నామా లేదా అనే విషయం కూడా ఎవరికి తెలియకూడదు. అవ్యక్త లింగం అంటారు సన్యాసం, అన్మానిఫెస్టేషన్. ఏ ప్రకారంలో కూడా మనం షో ఆఫ్ ఉండకూడదు. 10,000 మందిలో అంత పెద్ద కార్యక్రమంలో పోయి వచ్చినా అసలు ఆయన వచ్చినా పోయినా అనే విషయం కూడా తెలియకూడదు. కానీ మనము నేను వచ్చినానన్న విషయము అందరికీ తెలవాలి, చూపించుకోవాలి, చెప్పుకోవాలి. మాయ పట్టేస్తుంది, మళ్ళీ నేను ఇరికిచ్చేస్తుంది. సన్యాసం అంటేనే అవ్యక్త లింగం. ఏది అసలు ఆ వ్యక్తిది బయట కనిపించడు. ఒక్క గుణం కూడా స్వధర్మ ప్రకటీకరణ ఒక్కటి ఉండదు. మూగువాడిలాగా జీవితం అట్లా ఉంటుంది. ఉపదేశాలు సత్సంగాల విషయంలో తప్పితే అనవసరమైన మాటలు ఒక్కటి బయటికి రావు. ఇప్పుడు మొన్నే మన కార్యక్రమం పోయినప్పుడు కారులో చూస్తాం కదా, ఛాయ్ గురించి చర్చ. ఆ పిల్లగాని గాడిలో కుసుంబం పోతుంటే దాని గురించి చర్చ, అది కరెక్టా కాదా అని. అరటిపండ్లో 100 రూపాయలు తీసుకోవడం మర్చిపోతే దాని గురించి గంటలు చర్చ. ఏమవన్నీ ఆత్మ చర్చలు అవన్నీ. దానికి కారులో ఒక 5-6 మంది ఉంటే 5-6 మంది 5-6 అభిప్రాయాలు చెప్పుకోవడం. ఎంత పనికి మాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. నేను నవ్వుకునేది ఏంటంటే చర్చలు చూడు, మనిషికి పరమాత్మను గురించి చర్చ చేసుకోవడం, లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా ఎంత ఉత్సాహంగా లొల్లి పెట్టుకొని నేను చెప్పింది కరెక్ట్ అని మళ్ళా జీవితం అంతా ఇలాంటి అనాత్మ విషయం చర్చల్లోనే వ్యర్థం చేసుకుంటారు. వృథాలాపనం అని చెప్పేసి దానివల్ల రూపాయి ఉంటుంది. అసలు కామెంట్ దాని గురించి ఎండల ఈరోజు ఎండ భలే ఎక్కువ ఉందప్ప, అలా ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పకపోతే ఇంకొకరికి తెలియదు ఈరోజు ఎండలు ఎక్కువ ఉందని. ఎందుకు ఆ వాక్యాన్ని ఎందుకు అన్నావు నువ్వు? గురుగారు పట్టుకుంటారు మమ్మల్ని. ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే నీ ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉద్దేశం బంధువునా ప్రవర్తతే. ఎందుకు నోరు విప్పి ఆ మాట అంటే ఏం ఆశిస్తున్నావు? ఊరికే సైలెంట్గా ఉండలేకపోతున్నావు. చంచలమైన మనసు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇంకా ఫ్రెండ్షిప్ కావాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలని చెప్పేసి లేదు. చాలా చెడు అలవాటే. మా గురుగారి దగ్గర కైలాసాశ్రమంలో కూడా మండలేశ్వర వెంబడి ఒకసారి రిషికేశ్ నుంచి హర్యానాలో ఉన్న రోహతక్ కొరకు బండిలోనే వెనక్కి కూర్చున్నాం. సుమారు 8 గంటల సేపు జర్నీ. 8 గంటల సేపులో ఒక 2 శబ్దాలు కూడా మా నోటి నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే గురుగారు అక్కడ మేము బ్రహ్మచారి అవస్థలో ఉన్నప్పుడు, అక్కడ మేము చదువుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు పాఠం అయిన తర్వాత లీజర్ ఇడ్స్ పెడతారు కదా. ఆ లీజర్ ఇడ్స్ పెట్టిన తర్వాత ఇంక ఏదో ఒకటి జోకులు ఏదో ఒకటి మాట్లాడుకొని కిస అని నవ్వుకుంటూ ఉంటాం. ఆయన కిటికీలో నుంచి చూసేస్తే కానీ మనకు అనిపిస్తుంది అందులో ఏముంది, ఆనందంగానే ఉన్నాం కదా అని పిలిపించిందును. ఇది కామెడీ కాదు, గంభీరమైన స్థితి, మోక్ష స్థితి. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేస్తే కానీ ఇంకా ఎక్కువ మీరు ముచ్చట్లు పెట్టుకోవడం, లొల్లులు పెట్టుకోవడము, ఆడవాళ్ళు కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు చేసుకోవడము. ఎప్పుడన్నా గమనించండి, మీరు ఎవరన్నా మాటకు ఒకసారి రికార్డర్ పెట్టేసి మొబైల్లో వినని చూడండి. కంపల్సరీ ఎవరినో ఒకరిని వేసేసుకుంటాం నిందలు. ఎవడు గురించినో ఒకరి గురించి నిందలు చేసేసి ఉంటాం. మరి నిందలు చేసుకుంటే కనుక పాపము పెరుగుతూ ఉంటుంది. అనవసరంగా లేని పాపాలు మీద చేసుకుంటూ ఉంటాం. అస్సలు సైలెంట్ అంతే, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. నువ్వు నిజంగా మోక్షాన్ని పొందాలనే స్థితి ఉంటే కనుక ఏదో ఒక రోజు నువ్వు ఆ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళాలి. అవి వెళ్ళాలంటే నోరు, కళ్ళు, చెవులు అన్నీ ఓపెన్ పెట్టుకుంటే పోయి వెళ్ళగలుగుతావు. అలవాటు చేసుకో, ఆపేసుకో. ఎందుకు ఈరోజు చలి ఎక్కువ ఉంది, ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, భోజనం ఉప్పు ఎక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది, మాట్లాడాలనుకుంటే కానీ అన్నిటి గురించి కామెంటరీ చేసుకుంటూ ఉండొచ్చు. అవసరం లేదు. నువ్వు 100 మాటలు చెప్పే కాడ ఒకే మాట చెప్పు. సైలెంట్గా, ఎంత సైలెంట్గా ఉంటే కానీ అంత ఈ అలవాట మనకి పనికి వస్తుందని అస్సలు ఒప్పుకునేది కాదు గురువుగారు.
అసలు వేదాంత పాఠంలో ఒక్కొక్కసారి గురుగారే కొన్ని వచ్చేస్తుంటాయి జోకులు లాంటివి వచ్చేస్తే కన్నా విద్యార్థి ఒకసారి గట్టిగా నవ్వుతే కన్నా గురుగారు తిట్టేవారు. ఇది కామెడీ షో కాదరా నాయనా, ఇది ఏదో ప్రసంగంకి వచ్చి ఆ జోకులాగా చెప్పాల్సి వచ్చింది. అది ఏంటి అంత ఎంజాయ్ చేస్తున్నారు జోకుని, దీన్ని సీరియస్గా తీసుకోండి, దానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. అట్లుంటుంది. అందుకే ఎందుకంటే లాస్ట్ ఉపదేశం మౌనం, తూష్ణీం భవ అని చెప్పేసి. ఇంకా దాన్ని మౌనం గురించి ఇంకో శ్లోకంలో చెప్తాడు. తూష్ణీమవస్థా పరమోపశాంతి బుద్ధేరసత్కల్ప వికల్ప హేతో బ్రహ్మాత్మనా బ్రహ్మవిదో మహాత్మనో యత్ర ద్వయానందసుఖం నిరంతరం. తూష్ణీమవస్థా పరమోపశాంతి బుద్ధేరసత్కల్ప వికల్ప హేతో బ్రహ్మాత్మనా బ్రహ్మవిదో మహాత్మనో యత్ర ద్వయానందసుఖం నిరంతరం. తూష్ణీమవస్థ పరమోపశాంతి. ఏమి నారాయణ చైతన్య ఉపదేశం, గురువులు లాస్ట్ ఉపదేశం, శిష్యుడు సమాధి స్థితిని అనుభవించిన తర్వాత చెప్తా ఉన్నాడు. తూష్ణీం అవస్థ పరమోపశాంతి. ఊరుకుండేది సుమ్ము నిరోధు, ఊరికే ఉండేదే పరమోపశాంతి. ఇది మన టార్గెట్, ఇది మన లక్ష్యం. ఈ జన్మలో మనం ఆ మోక్షాన్ని పొందకపోయినా పునాదులన్నా వేసుకోవాలి, ఈ అలవాట్లను వేసుకోవాలి. గంభీరత, ఎంత మౌనాన్ని పాటిస్తే అంత శాంతి ఉంటుంది, అంత పరమశాంతి, లోపల ఉన్న ఆనందం అంత వ్యక్తమైపోతుంది. తూష్ణీమవస్థ పరమోపశాంతి బుద్ధేర్ అసత్కల్ప వికల్ప హేతో. బుద్ధి మనసులు దాని స్వభావమే చంచలం, సంకల్ప వికల్పాత్మక మనః. ఊరికే లేనిపోనివన్నీ ఆలోచనలు చేస్తూనే ఉంటాయి. ఆ బుద్ధిలో నిలబడద్దు. ఆ బుద్ధిని, బుద్ధిలో ఉన్న వృత్తులని సాక్షి రూపంలో చూస్తూ ఉండు, నవ్వుకుంటా ఉండు. నీ శరీర సంఘాతంలో బుద్ధిలో ఆలోచించే విషయాలను చూసి నవ్వుకోవాలి. చూడు, ఇంకా ఈ బుద్ధికి ఇంకా బుద్ధి రాలేదు, ఇన్ని తిప్పలు పడింది, ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, ఇన్ని దోషాలు ఉన్నాయి ఈ జీవితంలో, ఇంకా బయట ప్రపంచ విషయాలు కావాలని కోరుకుంటా ఉందని సాక్షి భావంలో చూస్తూ ఉండాలి. బ్రహ్మాత్మన బ్రహ్మవిద మహాత్మన యత్ర అద్వయానంద సుఖం నిరంతరం. ఆ బ్రహ్మాత్మన నువ్వు ఎప్పుడు నీ స్వరూపాత్మనలోనే ఉండాలి. బ్రహ్మవిదుడైన వాడివి. 4 ప్రకారాల జీవన్ముక్త పురుషుల గురించి మనం మాట్లాడుకున్నాం. బ్రహ్మవిద్, బ్రహ్మవిద్ వరహ, బ్రహ్మవిద్ వరియాన్, బ్రహ్మవిద్ వరిష్ఠ అని. ఈ బ్రహ్మవిదునికి ఎందుకు సమాధి స్థితిని అనుభవించేశాడు కదా, వదిలిపెట్టేయచ్చు కదా వాడిని, ఇంకా గురుగారు పట్టుకొని ఇంకొక క్లాస్ పీక్తా ఉన్నారేంటి అని మీరు అనుకోవచ్చు. మొదటి స్టేజ్ జీవన్ముక్త పురుషుడు. తప్పితే కన్నా మళ్ళీ కింద జారి పడిపోతాడు. విద్వానపి హరతి ప్రజ్ఞ. అందుకే మళ్ళీ దాన్ని గుర్తుకు తెస్తున్నాడు, మళ్ళీ ఇంకో ప్రకారంగా వార్నింగ్ లాగా. ఎందుకంటే ఇతను బ్రహ్మవిదు. బ్రహ్మవిద మహాత్మన బ్రహ్మాత్మ ద్వారానే ఆ అద్వయ స్వరూపమైన ఆనందంలోనే ఎప్పుడూ అందులోనే ఉండాలి, స్వరూపంలోనే నిలబడేదానికి ఉండాలి, వేరే దానికి అవకాశం ఇవ్వకూడదు. ఆ స్థితిని పొందిన తర్వాత చెప్పాను కదా, ఒక చిన్న పిల్లోళ్ళు అడవిలో ఆవులు మేపుకోవడానికి పోతూ ఉంటే వాళ్ళు ఆడుకునే జాగా ఒక చోటు ఉండేది, ఆ పశువులకి నీళ్ళు తాగే చోటు వేరే చోటు ఉండేదంట. ఆ చిన్న పిల్లోడు ఈ ఆవులకి మేము ఆడుకునే చోటులోనే నీళ్ళు ఉంటే తాగడానికి భలే ఉండు,
5 కిలోమీటర్ల దూరం పోయి పశువులకి నీళ్ళు తోపుకొని రావాలని ఒక పిల్లోడు ఆటోలో ఇంట్రెస్ట్ లేకుండా ఒక గడ్డ మీద కూర్చొని కింద ఒక చోట బాగా తేమ ఉంది, దాని మీద కొంచెం గడ్డి అవన్నీ మలిచినాయి. ఊరికి ఒక బండ మీద కూర్చొని రోజు ఇంత చిన్న చిన్న రాయి తీసుకొని ఊరికే ఆలోచన చేసుకుంటూ వేస్తూ ఉంటాడు. రోజు అట్లా కొద్ది కొద్ది రాళ్ళు వేస్తున్నందుకు ఒక రోజు ఆ సైజు ఎక్కువ పెట్టి అది టప్ అని కింద పోయి నీళ్ళు పైకి ఎగిరినాయి. అప్పుడు అది తెలిసింది, ఓహో ఇక్కడే నీళ్ళు గుంత ఇక్కడే ఉంది, పైన పాకరు పెట్టి పాకరు మీద గడ్డి మలిచేసింది, అందుకే మనకి ఇక్కడ నీళ్ళు ఉన్నాయనే విషయం తెలుస్తలేదని. అది పక్కకు పోయింది ఆ పాకరు పాచి. మళ్ళా వాడు పరిగెత్తిపోయి స్నేహితులుగా, అరే మనం నీళ్ళు ఇక్కడే వండుకొని ఊరికి 5 కిలోమీటర్ల దూరం పోతుంటాంరా, అది ఇంత పాకరు మీద గడ్డి వచ్చింది, నేను ఇప్పుడు వేసేది లోపల పోయింది, నీళ్ళు ఇక్కడే ఉన్నాయని తీసుకొస్తాడు. వాడు అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చి వాళ్ళు చూపించేటప్పుడు మళ్ళీ అది వచ్చేసి మూసుకునేసి, మళ్ళీ ఒరే మమ్మల్ని మళ్ళీ ఎదవులు చేస్తావా, అంత దూరం నుంచి తీసుకొస్తావా, ఎక్కడుంది గడ్డి ఉంది కదా, నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. మళ్ళీ వాడు చిన్న రాయి వేస్తాడంట. చిన్న రాయి వేస్తే ఎందుకు పక్క పోతుంది, వాడు రోజు కొద్ది కొద్ది రాళ్ళు వేసి అది పెద్ద తూకమైనందుకు అది పక్కకు పోయింది. అప్పుడు మళ్ళా చిన్న చిన్న రాళ్ళు వేస్తే పోలేదు, మళ్ళీ పెద్ద రాయి ఉంటే పక్కకి వేసిన తర్వాత మళ్ళీ అది నీళ్ళు కానీ అది పక్కకు పోయిన తర్వాత నీళ్ళు కనిపించినాయి. మళ్ళా వాళ్ళ పాచి గీచి తీసేసి దాన్ని కొంచెం పారతోటి బావిలాగా చేసుకొని ఇంకా పశువులకు నీళ్ళు తాపడానికి వాడుకున్నాం. అట్లా మనలో సరే నువ్వు చిన్నరాయి రోజు చిన్నరాయి వేసుకుంటే కొద్ది కొద్ది సాధన చేసుకున్నావు, ఏదో ఒక రోజు నీకు ఆ సమాధి స్థితి దాని అనుభూతికి వచ్చేసింది, తట్టుకోలేకపోతున్నావు. వాడు చిన్నపిల్లడు ఫ్రెండ్ దగ్గరికి చెప్పడానికి పరిగెత్తిపోయినట్టు నువ్వు కూడా అంతే, ఆ అనుభూతిని గురించి చెప్పుకోవడం వాళ్ళకి వీళ్ళకి చెప్పనీకి పోతున్నావు. ఫస్ట్ దాంట్లో నిలబడు కాసేపు, మళ్ళీ అజ్ఞానం ఆవరణం వచ్చి నేను కప్పేస్తుంది. అందుకే బ్రహ్మ విద్యకి నువ్వు దాంట్లో ఆ స్థితిలోనే ఉండు. ఒకరోజు కాసేపు అనుభవించేసి మళ్ళీ బయటికి రాకు, ప్రపంచంలో మాయలో పడిపోతావు. ఆ స్థితిలోనే ఎక్కువ అనుభూతిలో ఉండు. తర్వాత అసంశక్తి స్థితికి తానంతకు తాను పోయిన తర్వాత మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో మాత్రం అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇలా చెప్తున్నాడు. నిరంతరం అందులోనే ఉండు అని. నాస్తి నిర్వాసనాన్ మౌనాత్ పరం సుఖ కృదుత్తమం విజ్ఞాతాత్మస్వరూపస్య స్వానందరసపాయినః. నాస్తి నిర్వాసనాన్ మౌనాత్ పరం సుఖకృదుత్తమం విజ్ఞాతాత్మస్వరూపస్య స్వానందరసపాయినః. నాస్తి నిర్వాసనాన్ మౌనాత్ పరం సుఖకృదుత్తమం విజ్ఞాతాత్మస్వరూపస్య స్వానందరసపాయినః. స్వ ఆనంద రసపాయన, లోపలున్న పరమానంద స్వరూపుడైన పరమాత్ముని కనుక్కున్న యోగికి విజ్ఞాతాత్మ స్వరూపస్య, లోపలున్న ఆత్మను తెలుసుకున్న జ్ఞానికి యోగికి మౌనాత్ నిర్వాసనత్ నాస్తి సుఖకృదుత్తమం. అతనికి మౌనం కన్నా ఇంకా పెద్ద గొప్పది పని ఇంకోటి కనిపించదు. అందుకే యోగ సూత్రాల్లో వస్తాయి, ఆ స్థితిలో ఉన్న యోగికి కంటి రెప్ప ఎత్తడానికి కూడా ఇష్టం ఉండదంట. వచ్చిరప్ప ఎవరో అనవసరంగా వచ్చినా కూడా అంతే, సగం కళ్ళే తెరుస్తాడు, పూర్తి కూడా తెరవనీయకుండదు. అంత అంతర్ముఖిగా ఉంటాడు, అంత పరమానందం ఉంటుంది లోపల. అందుకే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సమాజంలో ఎట్లా కూర్చుంటారు, ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. శరీరానికి చెదులు తిన్న పుట్టులు పెరిగినా కూడా వాళ్ళకి ఏమీ కాదు. ఇక్కడే కామారెడ్డిలో తెలంగాణలో మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, 1960-65 ఆ మధ్యలో 7 సంవత్సరాలు శబరిమాత అని కదలకుండా కూర్చుంటే ఈ తొడల గిడలంతా చెదులు తినేసేది, ఎముకలు తెల్లగా బయటకు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఆ స్థితిలోనే ఉంది. ఎందుకంటే లోపల ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్న యోగికి మౌనం కన్నా ఇంకోటి మంచి పని ఇంకోటి ఉండదు. అందుకే వాళ్ళు లబ అని 1000 మాటలు అంటే కూడా ఒక్క మాటే సమాధానం ఇస్తారు, ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదు.
అంతర్ముఖి అలా ఉంటారు. అందుకే మౌనం అనేది పెద్ద సాధన. అది ఒకసారి తమిళనాడులో మంచి యోగి ఇట్లా భిక్షాటన చేసుకొని పోతా ఉంటే గుడిలో ఉన్న పూజారి ఇవి సాధువులకి పూజారులు కుక్కలు భలే విరోధం చేస్తుంటారు. కుక్క ఎందుకు అంటే కన్నా ప్రతి ఇంటికి ఏదో ఒకంత కొద్దిగా మిగిలింది కుక్కకేస్తూ ఉంటారు. ఈ సన్యాసి వస్తే కన్నా భిక్షలో ఆ రోజు సన్యాసికి వేసేస్తే కుక్కకు లేకుండా అవుతుంది. ఎక్కడన్నా బ్రాహ్మడు ఏదో ఒక పూజ ఏదో పునస్కారం చేస్తుంటాడు. సాధువు పోయినట్టంటే కన్నా 200 రూపాయలు సాధువుకి పెట్టి వాడికి 100 రూపాయలు పెడతారు. లేదా సాధువు లేకపోతే 300 రూపాయలు వాడి బ్రాహ్మణికే పెడతారు. అందుకే వాళ్ళకి ఎప్పుడే కానీ వీళ్ళిద్దరూ 2 శత్రువులని ఉత్తర భారతంలో ఒక జోక్ ఉంది, వీళ్ళిద్దరితోటి జాగ్రత్త అని చెప్పేసి. అందుకే గుడికి పోతే కన్నా ఎక్కువ ఇంకా సాధువుని అందరూ ఆదరిస్తుంటే నమస్కారం చేస్తుంటే ఇంకా కుళ్ళుకున్నాడు పూజారి. ఇంకా ఇట్లా మాటలు కూర్చున్నప్పుడు ఇంకా వాద వివాదాలు అయింది. వాద వివాదంలో ఇట్లా ఎక్కువైపోయి మీరేం గొప్ప, ఊరికి ఏమి చేసుకుంటూ ఊరికే కూర్చోనడం అది పెద్ద పనే, ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడి గడికి పూజలు చేసి అవన్నీ చేస్తే ఎంత కష్టపడితే అట్లా ఇట్లా అన్నాడు. అప్పుడు నీకు ఊరికే కూర్చోవడం అంత ఈజీగా అనిపిస్తుందా? ఒక పని చేద్దాం, మనం ఇప్పుడు మన పనులు షిఫ్ట్ చేసుకుందాం. నువ్వు చేసే పని పూజ గీజ అంతా నేనే చేస్తాను, నువ్వు ఊరికే కూర్చోన్నాడు. సగం రోజు కూడా నిజంగా కూర్చోలేకపోయాడు. ఊరికే కూర్చోవడం అంత ఈజీ పని కాదు అనుకుంటారు, కానీ దూరం నుంచి ఉన్నప్పుడు ఏం కష్టం ఉంటుంది. మంచిగా తిండి కూడా పెడతారు, తిండి ఏం కావాలన్నీ పెడతారు. కానీ ఊరికే కాసేపు ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా సైలెంట్గా కూర్చొని చూడు, కూర్చోలేరు అంతే. ఎందుకంటే అది అలవాటు చేసుకుంటేనే ఈ ఆత్మజ్ఞానం ఉన్నవాడే కూర్చోగలుగుతాడు. తమో గుని కొద్ది వరకు ఊరికి పడుకోగలుగుతాడు, కానీ కూర్చోలేడు వాడు కూడా. కావాలంటే పడుకునేస్తాడు వాడు నిద్ర వచ్చేసి. ఊరికి కూర్చునేది మాత్రం అంత ఈజీ కాదు. అందుకే అలాంటి మౌనంకి మించిన ఉపదేశం ఇంకోటి లేదని ఇక్కడ చెప్పారు. గచ్చన్ తిష్టన్నుపవిశన్ శయానో వాన్యతాపి వా యథేచ్ఛయా వసేద్ విద్వాన్ ఆత్మా రామః సదా మునిః. గచ్చన్ తిష్టన్నుపవిశన్ శయానో వాన్యథాపి వా యథేచ్ఛయా వసేద్ విద్వాన్ ఆత్మా రామః సదా మునిః. ఆ స్థితిని పొంది ఆ సమాధి స్థితిని అనుభవించిన తర్వాత మళ్ళా సహజ సమాధి స్థితికి వచ్చినా కూడా అసంశక్తి స్థితికి వెళ్ళిపోయి ఉంటాడు. దాని తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ఏ రూల్స్ ఆయనకు అప్లై కాదు. అవధూతులకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉంటారు. వాళ్ళు నడుస్తూ పోతున్నా, కూసున్నా, ఆశ్రమాలు పెట్టినా పెట్టకపోయినా, పనుకున్నా యథేచ్ఛయ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తారు. స్వతంత్రులుగా జీవిస్తారు. మహా చక్రవర్తి సామ్రాట్లాగా జీవిస్తారు. ఎవ్వడికి భయపడు. వాడు సీఎం కానీ పిఎం కానీ ఎవ్వడికి లెక్క చేయరు. వాళ్ళు అంత అద్భుతమైన స్థితిలో ఉంటారు. ఆత్మరామ ఆత్మక్రీడ అని చెప్పేసి. అందుకే వాళ్ళని ఇట్లే ఉండాలి అట్లే ఉండాలి మనం రూల్స్ పెట్టలేదు. ఇక్కడ మా శివరామ అవధూతులు తెల్లపాలు తాగేవారంట. సామాన్య ఎవరన్నా సారాయి కళ్ళు తాగితే నెత్తూచి అనుకుంటాం, కానీ అవధూతులకి వాళ్ళకు ఉన్న జ్ఞానాగ్నికి అవన్నీ ఏమీ లెక్కకూడదు. అలాంటి కొంతమంది భాంగ తాగేటోళ్ళు ఉత్తర భారతంలో భాంగ తాగేటోళ్ళు ఉంటారు. అవన్నీ ఏమి మనకున్న రూల్స్ నియమాలు వాళ్ళకి అసలు వాళ్ళు శృతి శిరహ అతి ఆశ్రమీలు. వాళ్ళు బట్టలు కూడా వేసుకుంటే ఒకసారి వాళ్ళ ఇష్టమే. ఒకసారి బట్టలు వేసుకుంటే రమణ మహర్షి కూడా దిగంబరంగానే ఉన్నాడు. శిష్యులే ఇంకా ఏదో ఒక గోచన కట్టుకోండి అంటే వాళ్ళ కోసం కట్టుకున్నాడు అంతే. అలాంటి గొప్ప స్థితిలో ఉంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆ స్థితిని ఎవరైతే యస్యా బ్రహ్మని రమతే చిత్తం, ఎవరి మనసు బ్రహ్మలో లీనమైపోతుందో, యోగరతవ ధ్యానం చేస్తామని తపస్సు చేస్తామని, భోగరతవ విపరీతమైన భోగాల్లో మునిగినప్పటికీ కూడా, సంగరతవ మందిలో ఉన్న ఏకాంతంగా గుహలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నందతి నందతి నందత్యేవ, ఎప్పుడు పరమానందంలోనే ఉంటాడు ఆ అవధూత. అందుకే వాళ్ళకి మనకున్న రూల్స్ వాళ్ళకి ఏమీ అప్లై కావు. ఇంకా ఆ స్థితి గురించి చెప్తా ఉన్నాడు. నదేశ కాల సనదిగ్యమాది లక్ష్యాద్యపేక్షా ప్రతిబద్ధ వృత్తే సంసిద్ధ తత్వస్య మహాత్మనోస్తి స్వవేదనేకా నియమాద్యవస్థ. నదేశకాల సనదిగ్యమాది లక్ష్యాద్యపేక్షా ప్రతిబద్ధ వృత్తే సంసిద్ధ తత్వస్య మహాత్మనోస్తి స్వవేదనేకా నియమాద్యవస్థ. లక్ష్యాద్యపేక్షా ప్రతిబద్ధవృత్తే సంసిద్ధతత్వస్య మహాత్మనోస్తి స్వవేదనికా నియమాద్యవస్థ. ఆ స్థితిని పొందిన తర్వాత ఏ నియమాలు ఏమి ఉండదు. ఇప్పుడు ఉత్తర దిశ వైపు కూర్చొని ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి వస్తుందంట, జపము ఇట్లా తిప్పుకుంటే ఎక్కువ సిద్ధి వస్తుందంట, ఇట్లా తిప్పుకుంటే సిద్ధి వస్తుందంట, బ్రహ్మముహూర్తంలో ఏదో సాధన చేస్తే వస్తుందంట. అవన్నీ అజ్ఞాన అవస్థలో ఉన్న వాళ్ళకి దేశకాల పరిస్థితుల్లో అవన్నీ పనికి వస్తాయి. ఆ అవధూత స్థితిని పొందిన అతనికి అసలు ఏమి అప్లై కావు. ఇంకా అందుకే మూర్ఖులకి తెలియక ఆశ్రమానికి కూడా వాస్తు శాస్త్రం చెప్పనీకి వస్తారు. అసలు ఆయన వ్యక్తి శరీరంతో తాదాత్మ్య సంబంధం తెంచుకున్నాడు. ఆయనకి వాస్తు ఏంటి? గృహం ఉన్న వాళ్ళకి అక్కడ వాస్తు శాస్త్రం అక్కడికి వెళ్ళాలి. అది గృహం అంటే కేవలము పెళ్లి చేసుకోకున్న వ్యక్తి ఇల్లులో ఉన్నా కూడా గృహస్థుడు అన్నారు. భార్య ఉన్న వ్యక్తిని గృహస్థుడు అంటారు. అలాంటి వాళ్ళకి వాస్తు శాస్త్రాలు అవి కొన్ని పాటించాల్సి వస్తుంది. సన్యాసులకి ఏమి నియమాలు? దిక్కులు ఆసనం ఉండని లేని, ఆయన స్నానం చేసినా చేయకపోయినా ఎప్పుడూ శుద్ధ స్థితిలోనే ఉంటాడు. అలాంటి మహాపురుషులకు ఏ నియమాలు, ఏ దేశము, కొంతమందికి అక్కడ పోతే భలే ధ్యానం, ఆ ప్లేస్లో ధ్యానం చేస్తే భలే కుదురుతుందంట, ఈ ప్లేస్లో ధ్యానం చేస్తే సరిగా కుదరదంట. దేశకాల ఏమి వాళ్ళకి నిమిత్తాలు, ఎక్కడున్న వాళ్ళు ఎప్పుడు ఆ స్వరూపంలోనే పరమానందంలోనే ఆ అనుభూతిలోనే ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ రూల్స్ ఏమి ఉండవు. అలాంటి స్థితిని పొందాలి కదా. అందరూ స్వతంత్రం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కోడలు అత్త నుంచి, పిల్లలు తల్లిదండ్రుల నుంచి, ఉద్యోగి మేనేజర్ నుంచి, చిన్న ఆఫీసర్ పైన ఆఫీసర్ మీద నుంచి అందరూ స్వతంత్రం కావాలని శరీరంలో ఇరుక్కొని ఎంత నువ్వు ప్రయత్నం చేస్తే ఇందులో ఇరుక్కున్నావు కదా. ఈ శరీరంతో స్వతంత్రాన్ని పొందు, ఇట్లా ఉండు, మహారాజులాగా యోగిలు ఉన్నట్టుగా, అవధూతులు ఉన్నట్టుగా. ఆ పిఎం వచ్చినా సీఎం వచ్చినా లెక్క ఉండదు. ఆ మాతా మాణికేశ్వరమ్మ దగ్గర 4 సంవత్సరాలు ఉంటే మైసూరు మహారాజు 9 సార్లు ప్రయత్నం చేస్తే దర్శనం ఇవ్వలే. చంద్రబాబు నాయుడు 6 సార్లు ప్రయత్నం చేశారు, ఇవ్వలే. యడియూరప్పకి సీఎం ఉండి ఆయనకు ఇవ్వలే. నెచ్చినేసుకొని ఎక్కిండనుకో దర్శనమైంది అతనికి. మళ్ళీ అమిత్ షా వచ్చిండే, అతనికి దర్శనం ఇవ్వలేదు. అది వీడియో కూడా ఉన్న యూట్యూబ్లో. లెక్కలేదు వాళ్ళకి. నువ్వు ఎంత పెద్ద తీసిమార్కానైనప్పటికీ వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. ఎవరికి లెక్క చేయరు. మనం అంటే మనం పరిచిన బుద్ధిలో ఉండి వాళ్ళ పోస్టులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొజిషన్లు చూసి మనం బెదిరిపోతాం. ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ స్థితిలో ఉన్నోడికి అంత సచ్చిదానంద స్వరూపం. ఇంకా ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళు రామ్దేవ్ బాబాకి దర్శనం ఇచ్చింది. అట్లా యోగులకి ఆ స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిని పొందాలి కదా.
అలాంటి పొజిషన్ ఎక్కడ పిఎంలు సీఎంలు కూడా పనికి రాకుండా పోతున్నారు. అలాంటి గొప్ప స్థితిని పొందాలి. యోగులు అట్లా ఉంటారు. ఘటో యమితి విజ్ఞాతం घटो ययति विज्ञातं నియమః కోన్వపేక్ష్యతే यमः को नपेक्षते వినా ప్రమాణ సుష్ఠుత్వం विना प्रमाणसुष्ठुत्वं యస్మిన్ సతి పదార్థదీః. यस्मिन् सति पदार्थति ఘటో యమితి విజ్ఞాతం నియమః కోన్వపేక్ష్యతే వినా ప్రమాణ సుష్ఠుత్వం యస్మిన్ సతి పదార్థదీః. घटो यमिति ज्ञातुं नियमः कोऽन्वपेक्षते विना प्रमाणसुष्ठुत्वं यस्मिन् सति पदार्थति ఇప్పుడు కుండని తెలుసుకోవాలా అనే విషయంలో కుండను తెలుసుకోవడానికి మనకు కళ్ళు ఉండాలంతే. కళ్ళు ఉండాలంటే కన్నా కుండ టక్కని తెలుసుకుంటాం, టక్కని దాని జ్ఞానం అయిపోతుంది. అలాగే నీ దగ్గర జ్ఞానం ఉన్న, నీలో గురువుల ఉపదేశము శాస్త్ర జ్ఞానం ఉన్నప్పుడు నీలో ఉన్న పరమాత్ముడు కనిపించేస్తాడు. ఎవడన్నా బట్టి ఆపుతాడా? ఈ ప్రపంచంలో మూర్ఖులే, నేను గొప్ప జాతి, ఇది నీచ జాతి, నువ్వు గుడి లోపలికి ప్రవేశం లేదు, అట్లా లేదు ఇట్లా లేదన్న వాళ్ళు ఎంతన్నా నాటకాలు చేసుకోవచ్చు. కానీ లోపల ఉన్న పరమాత్ముని, మన లోపల ఉన్న పరమాత్మని చూడకుండా ఎవడు ఆపగలడు? మనకి కళ్ళు ఉన్నాయంటే మనం రూపాలు చూడకుండా ఎవడన్నా ఆపగలడా? టక్కనట్లు చూస్తే టక్కని దాని జ్ఞానం అయిపోతుంది. అట్లే మన లోపల ఉన్న మనసు బుద్ధిని లోపల తిప్పుకొని ఆ పరమానందని గురువుల ఉపదేశం ద్వారా తెలుసుకుంటే కన్నా ఇమ్మీడియట్గా మన సొంతం అయిపోతుంది. అలాంటి స్థితిని పొందిన వ్యక్తికి వాళ్ళు నియమాలు ఏంటి, అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర లొంగుతారు? వాళ్ళు అసలు లంగురు. ఎందుకంటే అలాంటి స్థితిని పొంది ఉంటారు. మళ్ళీ అయమాత్మా నిత్య సిద్ధ अयमात्मा नित्यसिद्धः ప్రమాణే సతి భాసతే प्रमाणे सति भासते న దేశం నాపి వా కాలం नदेशं नापि वा कालं న శుద్ధిం వాప్యపేక్షతే. न शुद्धिं वाप्यपेक्षते అయమాత్మా నిత్య సిద్ధ ప్రమాణే సతి భాసతే న దేశం నాపి వా కాలం న శుద్ధిం వాప్యపేక్షతే. अयमात्मा नित्यसिद्धः प्रमाणे सति भासते न देशं नापि वा कालं न शुद्धिं वाप्यपेक्षते ఈ శ్లోకాన్ని మా గురుగారు అందరి చేతుల కంఠస్థం చేపించారు. కంఠస్థం చెప్పి ఒక్కొరు నోట్లో ఒక వారం రోజులు ఆ శ్లోకం చెప్పండి అన్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మన బుద్ధి ఎన్నెన్నో లెక్కాచారాలు వేసుకుంటూ ఉంటుంది అజ్ఞానంలో. అయమాత్మ నిత్య సిద్ధ, మనం వెతుకుతున్న పరమాత్ముడు సిద్ధ వస్తువు. సిద్ధ వస్తువు అంటే ఆల్రెడీ ఉన్న వస్తువు, దొరికిన వస్తువు. ఇప్పుడు మనము కాశీకి వెళ్ళాలనుకుంటే మన దగ్గర కాశీ లేదు, అది సాధ్యమైన వస్తువులు పొందడానికి ఏదైనా సాధనలు ఉంటాయి. ట్రైనో, బస్సో, నడుచుకోనో, సైకిల్లో, స్కూటర్లోనో ఎట్లా పోయి ఆ సాధన ద్వారా ఆ సాధ్యాన్ని పొందవచ్చు. ఖాళీ జాగాని ఆకాశం అంటారు, స్పేస్ని. దాన్ని పొందడానికి ఏం సాధన చేయాలి? మనం ఏ బస్సు ఎక్కిపోవాలా? ఖాళీ జాగాని ఆల్రెడీ పొందే ఉన్నాం. ఇప్పుడు ఖాళీ జాగాలను కూర్చోన్నాం కదా, ఖాళీ జాగా ఉన్నందుకు కూర్చోన్నాం. ఆ ఖాళీ జాగాన్ని పొందడానికి ఏమన్నా సాధనలు ఉంటాయా? ఎందుకంటే అది సిద్ధ వస్తువు, ఆల్రెడీ ఉంది, దొరికింది మనకు. అట్లా మన లోపల ఉన్న పరమాత్ముడు సిద్ధ వస్తువు, సాధ్యమైన వస్తువు కాదు, లేనిది పొందినట్టు కాదు. ఆ విషయం మన మనసు తెలుసుకోలేకపోతా ఉంది. ఉన్ని కూడా లేనట్టుగా భావించుకుంటాము. కర్ణుడు ఎట్లా అయితే కుంతిపుత్రుడే అయిండే, కౌంతేయత్వం అన్న ధర్మం అతనిలో ఉండే. సూతపుత్ర అన్నప్పుడు కుమిలిపోతూ ఉండే. అట్లే తను కుంతిపుత్రుడు అన్న విషయాన్ని ఉండి కూడా తెలుసుకోలేకపోయాడు. అందుకే ఆ దుఃఖం వచ్చింది. మనలో ఉన్న పరమాత్ముడు, మన స్వరూపము సచ్చిదానంద స్వరూపము, పరమానందమైన ఆత్మ మనలోనే ఉంది అనే విషయాన్ని తెలుసుకొని సొంతం చేసుకోలేక అనవసరంగా ఈ సాధనాలు, ఈ శ్రవణ మన నిధిధ్యాసనలు, సత్సంగాలు, ఇవి కూడా అజ్ఞానమే ఆధారం. అజ్ఞానులకి ఇవన్నీ లేకపోతే ఆల్రెడీ పొందిన వస్తువుని మళ్ళీ పొందడానికి ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు.
ద్రవిడ ప్రాణాయామం. మనం మనసు బుద్ధుల్లో ఇరుక్కుపోయి మనసు బుద్ధుల్లో గులాములు అయిపోయాం కాబట్టి దానికి ఏదో ఒకటి ఎక్సర్సైజ్ కావాలి. మీరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక దృష్టాంతం చెప్తాను. మనసు ఎట్లా మనకు మోసం చేస్తుందని. ఒక మందబుద్ధి శిష్యుడు ఉంటాడు. వానికి ఒక గురువు సూఫీ సంతుడు. నిజమైన కథ ఇది, కాశ్మీర్లో జరిగేది. వాడికి ఒక సమస్య వచ్చి ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది. గురుగారి దగ్గర పోయి, గురుగారు నాకు నిద్ర వస్తలేదంటాడు. ఎందుకురా అంటే, నా ఇంటి బయట 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉన్నాయండి. అవి బయట లొల్లి చేస్తున్నాయి, అందుకే నాకు నిద్ర వస్తలేదు అని. ఓ పని చేయరా, ఈరోజు గాడిదలు లోపల కట్టేసుకుంటాడు. బయట కట్టేసుకుంటేనే ఆ శబ్దాలు చేస్తుంటే మీకు నిద్ర వస్తుంది. ఇక లోపల కట్టేసుకుంటే ఇంకా ఎక్కువ శబ్దాలు చేస్తే ఇంకా నిద్ర పాడవుతుంది. రెండో రోజు వచ్చి, గురుగారు ఏమీ మార్పు రాలేదు, ఈరోజు గుర్రాన్ని కూడా లోపల కట్టేసుకోరన్నాడు. ఇంకా సగం నిద్ర పాడైంది. మూడో రోజు ఒంటెలు కూడా లోపల కట్టేసుకోరండి. పూర్తిగా నిద్ర పాడైపోయింది. గురుగారి దగ్గర వచ్చి గొడవ చేశాడు. మీరేదో నాకు నిద్ర రావడానికి ఏదో పరిష్కారం చెప్తారంటే మొత్తం నిద్రే పాడు చేశారు కదంటే, లేదరా ఇప్పుడు గాడిదల్ని బయట కట్టేయండి. మళ్ళీ ఏమరా నిద్ర వచ్చిందంటే కొద్దిగా వచ్చిందని. గుర్రాలని బయట కట్టేయని అనుకుంటారు. ఇప్పుడంటూ ఒక సగం నిద్ర వచ్చింది గురుగారు, ఇప్పుడు ఒంటెల్ని బయట కట్టేయండి. కట్టేస్తే అబ్బా మంచిగా ప్రశాంతంగా నిద్ర వచ్చింది గురుగారు. మూర్ఖుడా, ముందు కూడా బయటనే ఉండే, ఇప్పుడు బయటనే ఉండాయి. ఇప్పుడు నీకు నిద్ర ఎట్లా వచ్చింది? మనసు ఆడిన ఆటలకంతా నువ్వు డ్యాన్స్ చేసినావు. నువ్వు శబ్దాలు చేస్తావంటే మనశ్శాంతిని పోగొట్టింది నీ మనసే కదా. మనసుకి ఏదన్నా చిన్న సమస్యలు లేకపోతే పెద్ద సమస్యలు, లేకపోతే చిన్న సమస్యని పెద్ద సమస్యలు చేస్తూ ఉంటుంది మనసు. కరోనా సమయంలో కరోనా రోగం రాకముందు అన్ని హాస్పిటళ్ళు నిండి ఉండే. కరోనా వచ్చినప్పుడు కరోనా పేషెంట్లు తప్పితే మిగతా పేషెంట్లు ఎవరు హాస్పిటల్లో లేనే లేరు. అంటే మిగతా రోగాలు ఈ పెద్ద రోగం వచ్చేసరికి మిగతా రోగాలు తానంతకు తాను సైలెంట్ అయిపోయి, పెద్ద సమస్య రాకపోతే చిన్న సమస్య పెద్ద సమస్యలాగా ఎత్తి చూపిస్తుంది మనసు. ఆ మనసు ముందు ఏమి నిర్ణయించింది? బయట పశువులు అరుస్తున్నాయి, ఆ సౌండ్ వల్ల నాకు నిద్ర రాదని నిర్ణయించింది వానికి. ఇప్పుడు అదే మనసు ఇంకొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ చేసేసరికి పోనీలే మళ్ళీ బయటనే ఉన్నాయి, మళ్ళీ బయటనే వరులుతున్నాయి, కానీ అది మళ్ళీ అదే ఒప్పుకుంటా ఉంది, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. మనమేమో ఆ మనసు గులామలం అయిపోయినాం. మనసు ఇచ్చే నిర్ణయాలన్నీ నమ్ముడే. అది ఇప్పుడు దుఃఖంగా ఉండడం, నీకు కష్టం వచ్చిందంటే నమ్ముడే. అట్లా ఎప్పటి వరకు మన మనసులు గులాములు అయి ఉంటామో అది ఎప్పటికీ ఇలాగే ఆట ఆడుకుంటూ ఉంటుంది. అందుకే అయితే గురువిన గులాముడు కావాలి, శాస్త్ర గులాముడు కావాలి. మనం ఎప్పుడు ఆనంద స్వరూపులమే. మనలో ఉన్న ఆనందత్వాన్ని ఈ మనసు బుద్ధులే మనకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాయి. ఈ దరిద్ర మనసు బుద్ధులు ప్రతిరోజు సుషుప్తి అవస్థలో, గాఢ నిద్ర, స్వప్నాలు లేని నిద్రలో అవి రెస్ట్ తీసుకుంటాయి. కాసేపు ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, ఆనందంగా ఉంటాం. మళ్ళీ ప్రారంభవశాత్తు మళ్ళీ వచ్చేస్తాయి మనసు బుద్ధులు. ఉదయం ఇవి వచ్చినాయంటే అంత లొల్లే, ప్రపంచం కనిపిస్తుంది, అంత లొల్లే. వీటి అవసరమే లేదు మనకు, మనసు బుద్ధులు అవసరం. అందుకే యోగులు మనసులు చంపారు. సమాధి స్థితిలో మనసు బుద్ధులు ఉండదు. ఈ మనసు బుద్ధులు ఉంటేనే ప్రపంచం కనిపించేది. సూర్యకిరణాలు ఉంటేనే మరుభూమిలో ఇసుక నీళ్ళలాగా కనిపించేది. సాయంత్రం సూర్యకిరణాలు పోయిన తర్వాత ఇసుకలాగా కనిపిస్తుంది, నీళ్ళలాగా కనిపించేది. మనసు బుద్ధులు ఉంటేనే ప్రపంచం కనిపిస్తుంది. మనసు బుద్ధులు లేకపోతే ఈ ప్రపంచానికి నిలబడడానికి దమ్ము ధైర్యం లేదు. అందుకే శాస్త్రం అడుగుతుంది, ఏ ప్రపంచమో నీకు దమ్ము ఉంటే మనసు బుద్ధులు లేనప్పుడు కనిపించి చూపించు. ఏ ప్రపంచమో నీకు దమ్ము ధైర్యం ఉంటే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగికి కనిపించి చూపించు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు నిజమని. ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? కాబట్టి అందుకే మాయ అంటారు, ఇది లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అని. ఎప్పుడు మనం ఆనంద స్వరూపులమే. మనము ఆ మనసు ఇచ్చే నిర్ణయాలకి గులాములు వేపించేసి అది చెప్తేనే ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు అది చెప్పాలి మనకు, నువ్వు ఆనంద స్వరూపుడివే, సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఇస్తే అప్పటి వరకు మనం పెండింగ్ ఫైల్ లాగా వెయిట్ చేస్తూ ఉండాలి. యోగులు తీసి పారేస్తారు. నువ్వెవరు నాకు సర్టిఫికేట్ ఇచ్చేదని? నేను ఎప్పుడు ఆనంద స్వరూపాన్ని. ఈ శరీరంతోటి నాకు సంబంధం లేదు, నీతోటి సంబంధం అస్సలు లేదు నాకు. నువ్వు ఏమన్నా చేష్టాలు చేసుకొని చెప్పేసి దీన్ని కూడా సాక్షిభావం, శరీరాన్ని కూడా సాక్షిభావంలో చూసేసుకుంటారు. అందుకే అలాంటి స్థితికి అయమాత్మ నిత్య సిద్ధ వస్తు
ప్రమాణే సతి భాసతే. నువ్వు నిజమైన నిర్దిష్ట ప్రమాణం మంచి గురువులను ఆశ్రయించి శాస్త్రాన్ని చూసుకుంటే కరతలామలవద్దు. ఏదో స్వర్గం పోయేటప్పుడు నమ్మకం పెట్టుకో, విశ్వాసం పెట్టుకొని చెప్పం. ఇప్పటికిప్పుడే నువ్వు చూసుకోవచ్చు. నల్లికాయ ఉసిరికాయని చేతిలో పెట్టుకొని చూసుకున్నట్టుగా నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోవచ్చు. అత్ర ఏవో టైం కూడా లేదు, అరసెకండే సమయం జ్ఞానానికి. జనక మహారాజుకి అష్టావక్ర ముని గుర్రం మీద కుసనబెట్టి రికాబులో అరసెకండ్లో ఈ జ్ఞానం ఆ స్థితిని ఇప్పించిండ్రు. కాబట్టి అలాంటి నీ లోపలున్న ఆ పరమానందాన్ని వదిలిపెట్టి దాన్ని పొందడానికి నా దేశం ఇది హైలైట్. ఈ జాగాలో నాకు సరిగ్గా సాధన జరుగుతలేదు, వేరే జాగాకి పోవాలని చెప్పేసి విద్యార్థుల్లో ముముక్షుల్లో ఇది పెద్ద పిచ్చి ఉంటుంది. నేను 30 ఆశ్రమాలు 30 మంది గురువుల్ని ఫెయిల్ చేసేసినాను స్టార్టింగ్. ఏ ఆశ్రమానికి పోయినా నెల 2 నెల అయిపోతే కన్నా ఏదో ఒకటి దోషాలు కనిపించాయి. శరీరాల్లో దోషాలే కనిపిస్తాయి, ఉపాధిలో. ఈయన జ్ఞాని కాదు, ఈయన నా గురువు ఎట్లయితాడని. ప్రపంచంలో ముఖ్య మెయిన్ ఆశ్రమాలన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్ళీ లాస్ట్కి మా గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర కూడా శ్రద్ధ పోయింది. ఒకరోజు నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఎందుకురా అంటే కన్నా నాకు ఇక్కడ కూడా శ్రద్ధ పోయింది, మీ మీద కూడా శ్రద్ధ పోయిందని. అవునా, సరేరా, ఎందుకు శ్రద్ధ పోయిందని ఏంటంటే కారణాలు చెప్పాను. ఇట్లా ఆయన ఒకటే చెప్పాడు, చూడరా నాయన, ఉపాధిగత దోషాలు చూసుకుంటే కూడా ఎక్కడికైనా కూడా నీ ప్రపంచంలో గురువులు ఎంత ఖాళీ అయిపోతారు. ఒక మహిళ కూరగాయలు కొన్నికి పోతుందంట. అన్ని కూరగాయలు తీసుకున్న ఇది బాగలే అని కిందికి వేస్తూ ఉంటుందంట. పక్కలో కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏమో చేసే శేషులు చూసి నిజంగానే ఈ అంగడిలో కూరగాయలు బాగలేవని చెప్పేసి వదిలిపెట్టి వేరే అంగడికి వెళ్ళిపోయారంట. ఆ అంగడి ఓనర్కి కోపం వచ్చిందంట. మొత్తం అంతా పాడు చేస్తుంది నా వ్యాపారం చెప్పేసి లాస్ట్లో, అమ్మ నా కూరగాయలేమో అన్నీ టెస్ట్ చేసి ఫెయిల్ చేసేసావు, నువ్వు కరెక్టా కాదు, నువ్వు మంచిదాన్ని కాదని నీ మీద టెస్ట్ చేస్తే నువ్వు ఆ టెస్ట్ పాస్ అవుతావా అని అడిగినాడు. ఎవరు పాస్ కాదు. రామకృష్ణ పరమహంసలు లాంటి శరీరంలోనే ఉపాధిగత దోషాలు ఉంటాయి. ఆయన వివేకానందునికి పెద్ద అంత జగద్గురు అయినప్పటికీ వంటింట్లో పోయి శారదామాత ఏదన్నా నైవేద్యమో పకోడీలు చేస్తూ ఉంటే పరిగెత్తిపోయి ముందుగానే ఎంగిల్ చేసేవాడంట. ఒకరోజు తిట్టేస్తుంది, ఏమి నువ్వు అంత పెద్ద జగద్గురు అయిన ఇలా చిన్నపిల్లలాగా చేష్టలు చేస్తున్నావంటే అప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు నాలో ఏ పర్ఫెక్షన్ వెతుక్కుంటున్నావు అంత పర్ఫెక్ట్గా అయిపోతే నేను నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతాను, లేదా ఈ శరీరమే రాలిపోతుంది. పర్ఫెక్ట్ లేనందుకు ఈ శరీరంలో క్రియలు జరుగుతాయి. పర్ఫెక్ట్ అయిపోతే నువ్వు దేవుడివే అయిపోతావు. పర్ఫెక్ట్ కానందుకు నువ్వు మనిషి అయ్యావు. ఈ చేతులు కాళ్ళు ఆడుతున్నాయి, చేతులు కాళ్ళు ఆడటమే ఆగిపోతాయి. నువ్వు 100% పర్ఫెక్ట్ అయిపోతాయి. బికాస్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ క్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేదు. ఒక్కరు భర్తలో పర్ఫెక్షన్ ఎదుర్కొంటూ ఉంటుంది, భార్యలు ఎదుర్కొంటుంటారు, పిల్లలు తల్లిదండ్రులు ఎదుర్కొంటారు, తల్లిదండ్రులు పిల్లల్లో పర్ఫెక్షన్. అది ఎప్పటికీ పూర్తి కాదు. ఒకరినొకరు కంట్రోల్ చేసుకొని తిట్టుకుంటూ గొడవలు చేసుకుంటూ ఉంటారు. అది జరగని పని. కాబట్టి ఈ ఉపాధిగత దోషాలు చూస్తే గన ఎక్కడా నిలబడలేము. 30 ఆశ్రమాలు మార్చేసినాను. నవ్వాడు మా గురుగారు, నాయన నీ ఆనందము ఒకవేళ ఏదో ఒక దేశంలో పోయి నువ్వు ఒకవేళ ఆనందం పొందినావంటే ఆ దేశ నిమిత్తంతో వచ్చిన ఆనందం అది. ఆ దేశం పోయినప్పుడు నీకు ఆనందం కూడా వెళ్ళిపోతుంది. నీలో ఉన్న ఆనందము సహజానందం, బయట ఏదో ఒక నిమిత్తం నుంచి వచ్చే ఆనందం కాదు. దానికి దేశాలు, వ్యక్తులు, కాలము ఇవేమి అడ్డం ఉండవు. ఈ విషయాన్ని అందుకే ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి వారం రోజులు అడిగిండు మా గురుగారు. నా దేశం నా కాలం. ఇప్పుడే ముందులో అంత వయసు అయిపోయిన తర్వాత అప్పటి రామారామ అనుకుంటే సరిపోతుంది. దానికి టైం ఈ కాలం ఆ కాలం అనలేదు, ఈ దేశం ఆ దేశం కాదు. నా శుద్ధి. ఓహో, మడిలు పాటిస్తారు కొంతమంది, విచిత్రమైన మడులు మడి పాటించి చూస్తే మనకు మంటలేస్తుంది. అంత ఏదో భయించి ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా నాటకం చేస్తూ ఉంటారు. నీ స్వరూపాన్ని పొందడానికి నువ్వు బాత్రూంలో కూడా నువ్వు నీ సమాధి స్థితిని పొందొచ్చు. నువ్వు అయ్యో అక్కడ మా భగవంతుని నామస్మరణ చేసుకుంటే ఏమైపోతుందో, అయ్యో తెలియకుండా రుద్రాక్ష ఇక్కడికి తీసుకెళ్ళిపోతే ఏమైపోతుందో, ఎంత బెదిరిపోతాం. నీ స్వరూపము, ఆ పరమాత్మ స్వరూపము నా దేశం నా కాలం నా శుద్ధిం వా అపేక్షతే. దేశకాల పరిస్థితులను అసలు అపేక్షించదు, ఎప్పటికీ రెడీగా ఉంటుంది. నువ్వు దాన్ని నీ సొంతం చేసుకోవాలంతే. దాన్ని తెలుసుకొని నీ సొంతం చేసుకోవాలి.
అందుకే అవధూతులు 6 నెలలైనా స్నానం చేసుకోకుండా ఒకే చెట్టు కింద పడి ఉంటారు. ఎంతటి శక్తిశాలిగా ఉంటారు వాళ్ళు. అలాంటి స్వరూపాన్ని నువ్వు. అందుకే నువ్వు నీలో శిష్యత్వంలో నీలో ఫాల్ట్ ఉంది, అధికారిత్వంలో నీలో ఫాల్ట్ ఉంది. నువ్వు మాత్రం బయట ఉన్న గురువులంతా ఫెయిల్ చేసేస్తున్నావు. గురువులకి ఎగ్జామ్ పెట్టేసి గురువుల్ని ఫెయిల్ చేసి పాడేసి ఈ ఆశ్రమంలో బాగలేదు, ఆశ్రమంలో బాగలేదు, ఈ ఆశ్రమంలో బాగా చెప్పేసి మొత్తం ప్రపంచంలో ఉన్న గురువులన్నీ ఫెయిల్ చేసేస్తున్నావు. ఫస్ట్ నువ్వు శిష్యుడువా? నీలో సాధన చతుష్టయ సంపత్తి ఉందా? వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము, ఇవన్నీ నీలో ఉండాలి. ఇందులో నువ్వు చెక్ చేసుకో. నీలో శిష్యత్వం లేదు, కానీ బయట దేశకాల పరిస్థితుల్ని అక్కడ దోషాలు చూపిస్తావేంటి? అంటే ఏదో ఒక దేశం వల్ల, కాలం వల్ల, నిమిత్తం వల్ల వచ్చే ఆనందం, ఆ నిమిత్తం పోయిన రోజు ఆనందము పోతుంది. అందుకే నువ్వు నీలో ఈ దేశకాల నిమిత్తాలకు అతీతంగా ఉన్న సహజానందాన్ని తెలుసుకో. దానికి దేశము కాలం ఏమీ సంబంధం లేదు. అలాంటి స్వరూపాన్ని నువ్వు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో దేవదత్తోహమిత్యేతద్ విజ్ఞాతం నిరపేక్షకం తద్వద్ బ్రహ్మవిదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. దేవదత్తోహమిత్యేతద్ విజ్ఞాతం నిరపేక్షకం తద్వద్ బ్రహ్మవిదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. దేవదత్తోహమిత్యేతద్ విజ్ఞానం నిరపేక్షకం తద్బ్రహ్మవిదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. దేవదత్తోహం ఇది ఏతద్ విజ్ఞాతం అంటే చిన్నప్పుడు ఎవరిని ఫ్రెండ్ని చిన్నగా 4-5 సంవత్సరాలు క్లాస్మేట్ చూసింటారు. మళ్ళీ వాడు పెద్దగా అయ్యి ఎప్పుడో కనిపిస్తాడు. కనిపించిన తర్వాత ఆ చిన్నప్పుడు ఫోటోకి ఇప్పుడున్న ఫోటోకి అసలు ఏమి కంపారిజన్ ఉండదు, అంత మార్పు వచ్చేసి ఉంటుంది. అయినప్పటికీ వాడిని ఏదో ఒక కారణం వల్ల మనం గుర్తు పెడతామా లేదా? వీడిలో ఇప్పుడు ఈ దేశము, నువ్వు నీ చిన్ననాటి ఫ్రెండ్ని ఎక్కడో ఏదో స్కూల్లో ఎక్కడో ప్రదేశంలో చూసింటావు. ఇప్పుడు నువ్వు చదువుకొని ఎక్కడో బెంగళూరులో జాబ్ చేసుకుంటుంటావు, వాడు చదువుకొని ఇక్కడ ఏదో బెంగళూరులో జాబ్ చేసుకుంటాడు. ఇప్పుడు మీరు కలుసుకున్న దేశం వేరు, మీరు కలుసుకున్న కాలం వేరు. నువ్వు చిన్నప్పుడు చూసిన దేశం వేరు, అప్పుడు కలుసుకున్న కాలం వేరు. దేశకాల పరిస్థితులకు అతీతంగా కూడా వాడిని గుర్తు పెట్టుకుంటామా లేదా? వాడు ఈ ఫలానాడు నా మిత్రుడని తెలుసుకుంటామా లేదా? అలాగే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఈ దేశకాల నిమిత్తాలు అస్సలు అవసరం ఉండదు. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో నీ స్వరూపము అది నీ సొంతమైపోతుంది అని ఇందులో చెప్పాడు. మళ్ళా భానునేవా జగత్ సర్వం భాసతే యస్య తేజసా అనాత్మకం అసత్తుచ్చం కిం ను తస్యావభాసకం. భానునేవా జగత్ సర్వం భాసతే యస్య తేజసా అనాత్మకం అసత్తుచ్చం కిం ను తస్యావభాసకం. భానునా ఏవ జగత్సర్వం భాసతే యస్య తేజస అనాత్మకం అసత్తుచ్చం కిమ్ను తస్య అవభాసకం. ఇప్పుడు మన బుద్ధి ఎంత లిమిటేషన్కి వచ్చేసి ఉంటుందంటే, ఇప్పుడు మనమంతా ప్రపంచంలో ఉన్న వస్తువులంతా చూడడానికి అయ్యో సూర్యుడు ప్రకాశమే సూర్యుడు ప్రకాశం ఉంటే ఇవన్నీ చూడగలుగుతున్నాను. శాస్త్రం అంటుంది, నాయన ఆ సూర్యుడిని కూడా ప్రకాశం ఇస్తున్నది నువ్వే. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని యస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మని సూర్యుడు చూపిలేడు, చంద్రుడు చూపిలేడు, నక్షత్రాలు చూపిలేవు, మెరుపు చూపిలేదు.
ఈ అగ్గి ఎక్కడ చూపించగలదు? యస్య భాష సర్వమిద విభాతి. అది మన ఆత్మస్వరూపం ప్రకాశం ఉంటేనే ఇవన్నీ కనిపిస్తాయి. ఎట్లా స్వామీజీ మీరు? ఆ సూర్యుడు అంత పెద్ద సూర్యుడికి నేను ఎక్కడ ప్రకాశాన్ని ఇస్తున్నాను? సరే, జాగ్రత్త అవస్థలో నీకు అంత శక్తులు ఉన్నాయంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. రాత్రిపూట్ల స్వప్నంలో సూర్యుని చంద్రుడిని పుట్టించలేదా నువ్వు? నీ స్వప్నంలో ఎంత పెద్ద సూర్యుడు, ఎంత పెద్ద చంద్రుడు, ఎంత పెద్ద ప్రపంచానికి మొత్తం ఆ సూర్యచంద్రుల స్వప్నంలో వెళ్తునిచ్చాయి లేదా? ఆ సూర్యచంద్రులకి ఎవరు పుట్టించారు? నీ బుర్రలోనే సుషుమ్న నాడిలో ఎంత చిన్న ప్లేస్లో స్వప్నం జరుగుతుందంటే మైక్రోస్కోప్లో చూస్తే కూడా కనిపిది ఆ జాగా. అంత చిన్న జాగాలో అంత పెద్ద ప్రపంచాన్ని, సూర్యుని చంద్రుల్ని నువ్వే పుట్టిలేదా స్వప్నంలో? మరి ఆ సూర్యచంద్రులకి ఎవరు ప్రకాశాన్ని ఇచ్చారు? లైట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నీ సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఆ స్వప్నంలో కూడా నువ్వు శరీరాన్ని తీసుకొని పోయి ఉంటావు. అక్కడ ఎవరైనా వచ్చి నాలాంటి వచ్చి, ఒరే నాయన ఆశ్చర్యపోకరా నాయన, ఇక్కడ నువ్వు సింహాన్ని చూసి పరిగెత్తకరా, ఇదంతా పడుకున్న నువ్వే ఇవన్నీ ప్రపంచాన్ని సృష్టించుకున్నావు, కాసేపు సైలెంట్గా ఉండి వాడు పడుకున్నోడు లేచిన తర్వాత ఇది మొత్తానికి లేకుండా పోతుందని చెప్పినా నువ్వు అప్పుడు నమ్ము. ఊరికే ఉండు స్వామి, నేను ఎక్కడ ఈ సూర్యుని చంద్రుని సృష్టించానని. ఎందుకంటే మనం ఈ పరిచ్ఛిన్న బుద్ధి నుంచి బయటికి రాలేదు. శాస్త్రం చెప్తుంది అసలు సూర్యుడు కూడా ఉన్నాడా లేదన్న విషయాన్ని, నీ ప్రకాశం, నీ జ్యోతి ఉంటే, ఆత్మ జ్యోతి ఉంటేనే దానికి అస్తిత్వం ఉంది, లేకపోతే దానికి అస్తిత్వమే లేదు. అంతెందుకు, గుడ్డివాడికి సూర్యుడు లేడు. వాడికి కనిపిస్తుందా? వాడికి ఏమైనా చూపించగలుగుతుందా సూర్యుడు? వాడు మనం అనుకుంటేనే సూర్యుడు పని చేస్తాడు. మన కళ్ళు మూసుకుంటే ఆయన ఇంకేం పని చేయలేడు, ఏమీ చూపించలేడు. కాబట్టి ఆ సూర్యచంద్రులు కూడా ప్రకాశ స్వరూపము నువ్వే ఉండవు. అంటే అనాత్మ వస్తువు, ఈ అనాత్మ వస్తువులు, తుచ్చమైన అనాత్మ వస్తువులు ప్రకాశించే ఆ సూర్యుడు నీవు ఎంత పరిచయం అయిపోయావో అది నన్ను ప్రకాశిస్తుందని అనుకుంటున్నావు. ఆ సూర్యుడికి నువ్వు ప్రకాశాన్ని ఇస్తున్నావు. మళ్ళా పోని వేదశాస్త్రాలు, దీని మీద మళ్ళీ సెంటిమెంటు, దీనికి గులాములు అయిపోతారు. శంకరాచార్యుల భగవానులు ఇంత సనాతన ధర్మానికి గుడిలు మంత్రాలను ప్రతిష్ఠ చేసిన వాళ్ళు బ్రహ్మసూత్ర భాష్యంలో సర్వే శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాని అవిద్య ఆఖ్యం, ఇవన్నీ కూడా అజ్ఞానమే. అజ్ఞానంలో ఉన్నందుకు ఇవి అవసరం అనిపిస్తూ ఉంది. ఆపరేటింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అవిద్య, ఇవన్నీ అజ్ఞానం ఫీల్డ్లోనే పనిచేస్తున్నాయి. మరి అజ్ఞానము మిథ్య అయిన ఈ శాస్త్రం ద్వారా మనకు సత్యమైన పరమాత్ముడు దొరుకుతాడా స్వామీజీ అంటే? దొరుకుతారు. మిథ్యాలు కూడా కొన్ని వస్తువులు ఉంటాయి. స్వప్నంలో మనమే సృష్టించిన ప్రపంచమైనప్పటికీ కూడా అందులో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, మనల్ని ఆ అవస్థ నుంచి పైకి లేపేస్తాయి. భూత ప్రేతాలు, సింహాలు. మిథ్య అనే అబద్ధమైన సింహాలే అవి స్వప్నంలో. అయినప్పటికీ అవి తొరకొని వస్తామంటే నిద్రలో స్వప్నంలో ఉలిక్కి పడి నిద్ర లేచేస్తాను. మనల్ని ఆ అవస్థ నుంచి పైకి లేపే సామర్థ్యం ఉందా లేదా? అలాగే ఈ శాస్త్రం కానీ, గురువులు కానీ, వీళ్ళతో స్వప్న సింహం లాంటి వాళ్ళు. అవిద్య ఫీల్డ్లో అవిద్య అజ్ఞానం అయినప్పటికీ కూడా వీటికి నిన్ను ఈ అవస్థ నుంచి ఆ నిర్వికల్ప సమాధి స్థితి, పరమాత్మ స్థితికి లేపేంత సామర్థ్యం ఉంటుంది. ఆ వేదశాస్త్రాల గురించి కూడా చెప్తున్నాను. వేదశాస్త్ర పురాణాని భూతాని సకలాన్యపి ఏనార్తవంతి తం కిం ఏనార్తవంతి తం కిమ్ను విజ్ఞాతారం ప్రకాశయేత్. వేదశాస్త్ర పురాణాని భూతాని సకలాన్యపి ఏనార్తవంతి తం కిమ్ను విజ్ఞాతారం ప్రకాశయేత్. వేదశాస్త్ర పురాణాని భూతాని సకలాన్యపి ఏనార్తవంతి తం కిమ్ను విజ్ఞాతారం ప్రకాశయేత్. ఆ వేదశాస్త్రాలలో ఇరుకుపోయేవేంటి? శంకరాచార్య భగవానులకి ఇందులో మళ్ళా ఆసక్తి పెట్టుకొని ఇందులో ఇరుక్కుపోతాడని అలాంటి స్టేట్మెంట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది భాషలో. అసలు వేదాలు మనమే కదా చదువుతుండేది. ఈ పుస్తకాలు ప్రింట్ చేసిన మనమే కదా, మనుషులమే కదా. ఆ మంత్రాలంతా ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పుడు విద్యుత్ శక్తిని కనిపెట్టుకునే ఫార్ములాలు ఎట్లా సైంటిస్టులు కనుక్కున్నారో ఆలోచన చేసి అట్లా మన ఋషులు మంత్రద్రష్టారహ,
తత్వాన్ని ధ్యాన జపాలు చేసుకొని ఆ వేద మంత్రాల్ని ఫస్ట్ శబ్ద రూపంలో ఉండి దాన్ని లిపి రూపంలో మనమే కదా ఋషులు అంటే మనలాంటి మనుషులే కదా. మనము అనుకుంటేనే దీన్ని తెలుసుకున్నాం, దీనికి అస్తిత్వం. అసలు వేదానికి అస్తిత్వం ఇచ్చిందే మనం. అలాంటి వేదానికి గులాముడు అయిపోతూ ఉన్నావేంటి? వదిలిపెట్టారా నాయన? ఎక్కడ ఇరుక్కుపోతున్నావు నువ్వు? మనమే ఇప్పుడు కోడి గుడ్డును పెట్టేసి ఈ గుడ్డే నన్ను పుట్టించిందని కోడి అంటుందంట. అసలు ఆ గుడ్డును పుట్టించిందే నువ్వు, ఈ గుడ్డు నన్ను పుట్టించిందని అట్లా అనుకుంటున్నావు. ఈ వేద శాస్త్రాలకు అస్తిత్వం ఎక్కడి? దానికి అస్తిత్వం ఇచ్చింది నువ్వే. నువ్వు లేకపోతే ఈ వేదానికి నిలబడడానికి ఎక్కడుంది? మరి దీని ఎంతవరకు మిద్ది ఎక్కడానికి నిచ్చిన వాడిన తర్వాత నిచ్చిన కిందికి నూకే. శాస్త్రవాసన కూడా మంచిది కాదు, ఇందులో మళ్ళీ ఇరుక్కుపోగు నువ్వు. అందుకే ఎక్కడా కూడా ఒక్క చోటు కూడా నీకు ఆసక్తి సత్యత్వ బుద్ధి ఉండకూడదు మళ్ళీ. అందుకే ఈ వేద శాస్త్రాలను కూడా ఏనార్థవంతం కిమ్ను విజ్ఞాతరం ప్రకాశయేత్. నువ్వు ఉంటేనే దీనికి అన్ని అస్తిత్వం, నువ్వు లేకపోతే దీనికి కూడా అస్తిత్వం లేదు. అంతటి గొప్ప స్థితి నీది, అంతటికి నువ్వే ఆధారమై ఉండవు. టార్ రోడ్లో ఒక క్రాక్ పడి ఉంటుంది, సాయంత్రం పూటలో దూరం నుంచి చూస్తే ఒకటికి పామలాగా కనిపిస్తుంది, ఒకటికి గోమూత్రంలాగా కనిపిస్తుంది, ఒకటికి నల్ల తాడు అక్కడ పడినట్లు అనిపిస్తుంది, ఆవు మెట్లో ఉన్న తాడు కింద పడినట్టు, ఇంకొకటికి రక్త పింజరిలాగా, ఇంకొకటికి కట్ల పురుగులాగా, రకరకాలుగా దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. 20-30 వస్తువులను చూసుకున్నా కూడా భ్రాంతిలో అక్కడ కింద అధిష్టానంలో ఉన్నది క్రాకే కదా. ఆ క్రాక్ని కొద్దిగా టార్ రోడ్ వేసేసి మూసేస్తే కానీ మళ్ళీ మిగతావేమీ కనిపించవు. అలాగే ఈ ప్రపంచంలో లక్షలు వేల వెరైటీలు, కొండలు, చెట్లు, మనుషులు, రకరకాలు కనిపిస్తున్నప్పటికీ ఒక పరమాత్ముడే సత్యంగా ఉన్నాడు. సత్తు చిత్తు ఆనంద స్వరూపంలో అస్థి బాతి ప్రియ ఈ రూపంలో ఒక పరమాత్ముడే ఉన్నాడు. మిగతాదంతా భ్రాంతి రూపంలో కల్పితంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. నామరూపాలకి అస్తిత్వం లేదు. మట్టి నుంచి కుండను చేసిన తర్వాత మట్టి వేరు, కుండ ఏదో కొత్త పదార్థం ఉత్పన్నమైనట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మా కుండలోని మా మట్టి మాకు ఇచ్చేసి మీ పేరు షేప్ని మీరు తీసుకెళ్ళి మీ జేబులో పెట్టుకునే అవుతుందా? లేదు, ఉన్నది ఒకటే మట్టినే. ఆ నామరూపాలు ఊరికి మన వ్యవహారానికి పెట్టుకున్న పేర్లు, దానికి సపరేట్ వస్తువు కాదు అది. ప్రపంచంలో అంతే, అస్థి బాతి ప్రియ నామ రూప, ఏ వస్తువులని 5 ఉండాలి. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, మనమున్నామనే విషయం మనకు తెలుస్తుందా లేదా? ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, మనం ఆనంద స్వరూపులము కూడా. ప్రతి ఒక్క వస్తువులో కూడా ప్రియత్వం ఉంటుంది. పుస్తకము మైకు నీకు ఇష్టం కాదు, ఇంకొకరికి ఇష్టమవుతుంది. నువ్వు వదిలిపెట్టిన మలం నీకు ఇష్టం కాదు, పందికి చాలా ఇష్టం. అది ప్రియత్వం ప్రతి ఒక్క వస్తువులో ఉంటుంది. మనం ఎంత ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో ఆనంద స్థితిని పొందుతూనే ఉన్నాం. ఈ శరీరాలు అడ్డం వచ్చేసి పూర్తిగా పొందలేకపోతున్నాం. నీకు ఎక్స్ట్రా ఏంటంటే ఒక పేరు, ఒకటి షేపు. అన్ని వస్తువుల్లో ఒకటి పేరు, ఒకటి షేపు. ఆ పేరు షేపులు వాస్తవం కాదు, ఊరికే వ్యవహారానికి మనం పెట్టుకున్నదే. అన్ని వస్తువులలో కూడా ఈ 5 ఉంటాయి, అస్థి బాతి ప్రియ నామ రూప. ఆ నామరూపాలు ఊరికి మనం వ్యవహారానికి పెట్టుకునేవంతే, అది సపరేట్ వస్తువు కాదు. అందుకే అంతటా అన్ని వస్తువుల్లో ఉన్నది పరమాత్ముడే. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైన పరమాత్ముడే ఉన్నాడు. నామరూపాల్లో ఇరుక్కుపోయి పరిచిన్న బుద్ధికి వచ్చేసి వెరైటీ వస్తువులు ఉన్నాయనుకుంటున్నాను. అలాంటి స్వరూపుడివి నువ్వు. అన్నిటికీ ఆధారము నువ్వే అయి ఉన్నావు. అందుకే ఈ వేద శాస్త్రాలను కూడా ఎక్కువ మరి ఇరుక్కోకు, ఇదేదో సత్యం అని చెప్పేసి. ఇది మిథ్యా అవిద్యా ఫీల్డ్లోనే ఆపరేట్ చేస్తుంది. నీకు స్వప్న సింహంలాగా పని చేస్తూ ఉంది, నేను పైకి లేపుతా ఉంది అంతే. దాని తర్వాత మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.